మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుంచి మనం గమనిస్తే అక్కడ దేవాలయాన్ని కూలగొట్టడం గురించి కనబడుతుంది. దేవాలయం కూలగొట్టినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాన్ని చెప్తుంటాడు. అందుకని ఏమంటాడంటే, మీరు గ్రహించండి, చదివాడు గ్రహించండి, యోదయలో ఉండేవారు కొండలకు పారిపోను. ప్రభు చెప్పే మాటలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే, అక్కడ జనాల్ని కూర్చోబెట్టాడు, చెప్తున్నాడు. ఎవరు లేరు అక్కడ, ప్రశాంతంగా చెప్తున్నాడు వాళ్ళతో. ఇదిగో పరిశుద్ధమైన పవిత్రమైన స్థలంలో ఈ అపవిత్రమైనది ఉంటుంది. అది తెలిసిన తర్వాత అక్కడ ఏ మాట ఉందో చూసారా? చదువువాడు గ్రహించును కాక. చదవడం ఏంటి అంటే, ఇది నేను చెప్పిన తర్వాత వీళ్ళు రాస్తారు, రాసింది అందరి దగ్గరికి వెళుతుంది, వెళ్ళిన తర్వాత చదివే అవకాశం ఉంటుంది. చదివే ప్రతి ఒక్కడు ఏం తెలుసుకోవాలంటే ఎంత దూరం ఉందో చూడ ఆ మాటలో. చదువువాడు గ్రహించును గాక. యూదుల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం గ్రహించాలంటే, దేవాలయాన్ని ఇప్పుడు పడగొడతారు కాబట్టి మనం ఎవరు దేవాలయాన్ని కాపాడుకోవడానికి వెళ్ళకూడదని పారిపోండి, యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోండి అన్నాడు. అంటే యెరూషలేం ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ ఉండొద్దు, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించొద్దు, పారిపోండి. ఎందుకు పారిపోవాలంటే, అది వద్దు, నీకు దేవాలయం వద్దు, నేను మిమ్మల్నే దేవాలయంగా చేస్తాను. అయినా నమ్మకుండా ఇందులోనే ఉండి అదే దేవాలయంగా భావిస్తున్న వాళ్ళకి ఆయన హితవు చెప్తున్నాడు, అరే దయచేసి ఆ పరిస్థితి కనపడితే పారిపోండి. ఏది తెచ్చుకోవడానికి, బట్టలు తెచ్చుకోవడానికి కూడా మళ్ళీ ఊళ్ళోకి రాకండి, ఎవరికి వాళ్ళు పారిపోండి అని చెప్తున్నాడు. 18వ వచనం చూసారా? పొలములో ఉండి వాడు తన బట్టలను తీసుకొని పోటుకు ఇంటి దగ్గరికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అన్నాడు. ఎవరికి శ్రమట ఆ దినాల్లో? గర్భిణులు. ఎక్కడ పరిగెత్తగలరండి? దేవాలయం నాశనం చేసే టైంలో బీభత్సమైన సైన్యం యెరూషలేం చుట్టూరు దండ్లు వ్యాపిస్తాయి, జనాలు, విపరీతమైన సైన్యం యెరూషలేం మీద దాడి చేస్తుంది. దాడి చేసినప్పుడు ఈ గర్భిణులు పరిగెత్తలేరు. ఈ పాలిచ్చే తల్లులు చిన్న బిడ్డతో ఎక్కడ దాచలేరు బిడ్డను, ఎందుకంటే రాత్రులు విపరీతమైన చలి, పగలు ఎంతో ఎండ. వాటి మధ్యన మీరు ఎలా బ్రతుకుతారు, ఏమైపోతారు? కాబట్టి ఈ దేవాలయాన్ని మర్చిపోండి, దేవాలయాన్ని కాపాడుకుందామని ప్రయత్నించకండి. ఈ నిబంధన వదిలేయండి, మీరు నూతన నిబంధనలోకి వచ్చేయండి, మీరు దేవాలయం అయిపోవాలి, ఇదేం పట్టించుకోవద్దు, వీటిని వదిలేయండి అని ప్రభు చెప్పి, అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. ఏమన్నాడు యేసయ్య ఒక మాట అక్కడ? అయ్యో ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. మీ దగ్గరికి మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి, ఒరే చాలా పెద్ద కష్టం వచ్చిందిరా, అర్జెంటుగా నాకు 20 రూపాయలు కావాలి అంటే నువ్వేం చేస్తావు? అయ్యయ్యో ఏంట్రా ఎంత పెద్ద కష్టం వచ్చింది అంటాడు ఎవడైనా? అనం. ఏం చేస్తాం? 20 కదా ఇచ్చేస్తాం. అదే ఆడు పరిగెత్తుకొచ్చి, ఒరే మా అబ్బాయి చాలా సీరియస్గా ఉంది, డాక్టర్ గారు అర్జెంటుగా 10 లక్షలు గంటలో తీసుకురమ్మన్నారు, ఉంటే ఎవరా అంటే అప్పుడేమంటాం? అయ్యో ఎలారా, అంత కావాలి అయ్యో అంటాం. వంట చేశారు, భోజనం చేద్దామని అనుకుంటున్నారు. ఈలోపు ఎవరో చుట్టాలు ఎవరింటికో వెళ్ళి సడన్గా మన ఇంటికి వచ్చారు. రాగానే రండి మంచి టైంకి వచ్చారు, భోజనం చేయండి అంటాం. అదే శుభ్రంగా తినేసి కంచాలు తిరగేసిన తర్వాత వచ్చాడనుకో ఏమంటాం? అయ్యో ఇప్పుడు వచ్చారు, ఒక అరగంట ముందుతో భోజనం చేద్దరు కదండి. అయ్యో అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అయ్యో అని ఎప్పుడు వాడతామో తెలుసా? ఇక్కడ నేను చేసేదేమీ లేదు, నేను చేయగలిగేదేమీ లేదు, నేను చేయడానికి ఏమీ లేదు అన్నప్పుడు అయ్యో అని వాడతాం. మనం అక్కడ ఏదైనా చెయ్యగలిగేది ఉన్నప్పుడు కంగారు పడుకుని నేను ఉన్నాను కదా, ఏం లేదులే నేను చూసుకుంటాను, లేదు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా చూద్దాం అంటాం. అయ్యో అని అన్నం. వాడు చచ్చిపోయినప్పుడు అయ్యో అంటాం, మనం చేసేదేం లేదు. వాడు కాలు ఇరిగిపోయినప్పుడు అయ్యో అంటాం, మనమేం అతికించలేము, దానికి వాళ్ళు టైం పడుతుంది. సో మనం చెయ్యలేని పరిస్థితిలో, చేయలేని ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో అని వాడతాం. దేవుడు ఆ పదాన్ని వాడతాడని మనం ఎప్పుడు అనుకోం, కానీ వాడాడు. ఎందుకు? ఈయన చెప్పేశాడు, రాయించేశాడు, కొత్త నిబంధన చేసేస్తాడు, అందరూ అందులోకి రమ్మని చెప్పేశాడు. ఆయన
ఇదంతా చేసినా సరే నాకు ఇంకా ధర్మశాస్త్రం కావాలి, ఇంకా దేవాలయం కావాలి, ఇంకా నేను దాన్ని కాపాడుకుంటానని గర్భవతులు పరిగెత్తుకెళ్ళి బిడ్డ తల్లులు ఇంకా దాన్ని అదే యోధలో ఉండి ఈ ప్రమాదంలో మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే చస్తాం అని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు చేసేదేముంది? చేసేది ఏం లేదు అక్కడ ఇంకా. ఎందుకంటే యెరూషలేమును యెరూషలేమా నిన్ను వదిలేశానని చెప్పాడు. నిన్ను వదిలేశానని చెప్పాడు. ఆయన వదిలేసిన దాన్ని జనాలు వదలలేనప్పుడు ఆయన చేయగలిగేది ఏమీ లేదు ఇక. అందుకని ఆ మాట వాడేమని, అయ్యో ఆ దినమున గర్భిణీలకు పాలిచ్చు స్త్రీలకు శ్రమ. అంటే నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, అయ్యో అనే ఒక పదం ఒక వ్యక్తి ఎందుకు వాడతాడు? వాడచ్చు, తప్పేం లేదు, మనం చేయలేని ఎన్నో ఉంటాయి. కానీ దాన్ని ప్రభు వాడటం అనేది చాలా ఆశ్చర్యమైన విషయం. ప్రభువే చేతులు ఎత్తేసిన పరిస్థితి. నా వల్ల కాదు, నేను చేయలేనని, కానీ నేను చేయలేను, నేను చేసేదేమీ లేదు ఇంక అక్కడ. ఇక బాధ ఒకటే ఉంది ఆయనకి. అయ్యో ఇప్పుడు వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు, నేను చేయడానికి ఏమి లేదు, బాధ ఉంది తప్ప ఆయన చేయడానికి అక్కడ ఏమీ లేని ఒక కండిషన్. ఇదే మాటను ప్రభు కొన్నిసార్లు ఆయన మాట్లాడుతూ వాడారు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా ఆయన చేయడానికి ఏమీ లేదు, ఇక అటుపక్క కూడా శిక్ష అనుభవించాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఆయన అయ్యో అనే మాటను వాడాడు. ఎప్పుడైనా యేసు మనల్ని చూసి అయ్యో అనే ఒక కండిషన్ వస్తుందా? అయ్యో అనే పరిస్థితిలో మనం ఎక్కడైనా ఉన్నామా? అలా కనుక ఉంటే నిన్ను ఆయనే అయ్యో నేనేం చేయలేను అన్నప్పుడు ఈ భూమి మీద ఎవడన్నా కాపాడగలడా? కాపాడలే. కాబట్టి ప్రభువే అయ్యో అని కొంతమంది విషయంలో అనే సందర్భాలు నేను కొన్ని మీ ముందుకు తెస్తాను. వాటిని మనం చూస్తుండగా ఆ పరిస్థితికి మాత్రం ఎప్పుడు రాకూడదు అని అనుకోవాలి. ఎందుకంటే యేసయ్య మనకు సహాయం చేయడానికి అంత దగ్గరలో మనం ఉండాలి. ఇక చేయి దాటిపోకూడదు. ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, యాక్సిడెంట్ అయింది ఒక అతనికి, కంగారుగా తీసుకొచ్చాం, ప్రాణం పోయింది అతనికి ఆల్రెడీ. వచ్చిన తర్వాత లేదండి ప్రాణం లేదు, పోయింది, 10 లక్షలు ఇస్తాను డాక్టర్ గారు, 20 లక్షలు ఇస్తాను. అవుదా? అవును. ఎందుకు అవదు? చెయ్యి దాటిపోయింది, డాక్టర్ చెయ్యి దాటిపోయింది. ఆయన ఏమంటాడు, 5 నిమిషాలు ముందు తీసుకొచ్చి ఉంటే ఏదో ఒకటి చేద్దాం అంటాడు, 10 నిమిషాలు ముందు తీసుకొస్తే ఏదో ఒకటి చేద్దాం అంటాడు. 10 నిమిషాలు ముందు తీసుకొస్తే అతని చేతిలో ఉంది, ఏదో ఒకటి చేయడానికి ఛాన్స్ ఉంది, వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఛాన్స్ ఉంది ఎంతో కొంత. చెయ్యి దాటిపోయిన తర్వాత తీసుకురావడం వల్ల ప్రయోజనం లేదు. అలాగే యేసుక్రీస్తు చెయ్యి వదిలేసిన సందర్భం, ఇక ఇక్కడ దాకా వస్తే నేను ఆ విషయంలో నేనేమీ చేయను అనే సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం ఇప్పుడు చూసాం, వాళ్ళకి దేవుడు ఏం చేయడక చేయలేదు కూడా. నిజంగానే క్రీస్తు 70 ప్రాంతాల్లో దేవాలయం కూలగొట్టబడింది, 10 లక్షల మంది చచ్చిపోయారు. 3 నెలల్లో 10 లక్షల మంది చచ్చిపోయారు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు, ఏం చేయడానికి లేదు. ఎందుకంటే అన్నీ చెప్పేశాడు, పారిపోండ్రా అని చెప్పాడు, వాళ్ళు పారిపోలేదు. ఆ 10 లక్షల మంది చచ్చిపోతుంటే ప్రభు ఏమీ చేయలేదు. చేయడానికి లేని ఒక కండిషన్, ఇక ఆయన మనసులో ఉండే ఒకే ఒక మాట, అయ్యో అయ్యో అని బాధపడడం తప్ప. సో మనందరి లైఫ్లో కూడా ఏదో ఒక ప్రత్యేకమైన కండిషన్లో, చాలా చాలా ఒక హీనమైన కండిషన్లో ప్రభు మనల్ని చూసి కూడా అయ్యో అనే కొన్ని సందర్భాలు ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన, అందరూ మోకరించండి. హల్లెలూయా. ప్రభువే దేవుడే మనుషుల్ని చూసి, వారి పరిస్థితిని చూసి, ఆయన చేయగలిగేదంతా చేసిన తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉన్నప్పుడు దేవుడు వాడే మాట అయ్యో. ఒక నిస్సహాయ స్థితి, ఒక ఆర్తనాదం, వీడి విషయంలో నేను ఇంకా చేయడానికి ఏమీ లేదే అనే బాధతో పలికే ఒక ఆర్తనాదం దేవుని నోటి నుంచి వచ్చే అయ్యో అనే పదం. అది ఎలాంటి పరిస్థితుల్లో ఆయన వాడతాడు ఒకసారి చూద్దామే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతాను, చూడండి. దీనిని అంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరాలు తెలిసిన వాడిని అప్పగించు. అతడు అది నా వల్ల కాదు, ఇది గూఢార్థంగా ఉన్నదని చెప్పును.
మరియు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరాలు తెలియని వానికి దాన్ని అప్పగించు. అతడు అక్షరాలు నాకు తెలియవనును. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవులు మనుషులు చేస్తున్న పద్ధతిని బట్టి నేర్చుకుంటున్నారు. కాగా నేను మరల ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జనుల జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోను. తమ ఆలోచనలు యెహోవా కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూసేద్దరని ఇలా అనుకుంటున్నారట. 16 వచనం. అయ్యో మీరెంత మూర్ఖులు! కొమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన దాని గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చున? రూపించబడిన వస్తువు రూపించిన వాడిని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా అన్నాడు. దేవుడట ఆయన చేసిన పని అంతా చెప్తున్నాడు. మనుషులకి ఆయన గ్రంథాన్ని ఇచ్చాడట. ఇస్తే చదువు వచ్చినాడు చదివి ఏమన్నాడట, ఇది నాకు అర్థం కాలేదు, కొంచెం గూఢార్థంగా ఉంది, నేను ట్రై చేయలేకపోతున్నాను, దీన్ని నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడట. చదువు లేనోడికి ఇస్తే నాకు అక్షరాలు తెలియవు, అక్షరాలు తెలిస్తే నేను చదివేద్దును, నాకు అర్థమవును అన్నాడంట. ఈ 2 పనులు చేసి, అంటే ఏమైతే దేవుడు చెప్పాలనుకున్నాడో వాటన్నిటిని ఒక పుస్తకంలో రాసేది ఆశ్చర్యం. దేవుడు మనిషి చేతిని వాడుకుని అతని మైండ్ని కంప్లీట్ లాక్ చేసి ఏమి రాస్తున్నాడో కూడా తనకి తెలిసినా తెలియకపోయినా తన జ్ఞానాన్ని పూర్తిగా మరుగు చేసి దేవుడు ఒకని చేతిని వాడుకుని ఒక గ్రంథాన్ని రాయడం అనేది చాలా పెద్ద విషయం, గొప్ప విషయం. రాశాడు, చదువుకున్న వాళ్ళకి ఇచ్చాడు, చదువు లేనివాడికి ఏమో లేదు. ఎలాగా పోనీ చదివించుకుంటాడంటే చదివించుకోవట్లేదు. ఈ రెండింటి మధ్యన ప్రభు ఇంకో పని చేశాడు. ఏంటంటే వారి మధ్యన మరలా నేను ఒక ఆశ్చర్యకార్యం చేతును. హల్లెలూయా. బైబిల్ ఇవ్వడంతో పాటు ప్రభు ఇంకో పని ఏం చేశాడట, అర్థమైనా అర్థమైపోయినా, కనీసం అక్షరాలు అర్థమైనా, చదువు రాకపోయినా, వచ్చినా ఆడికి అర్థమైపోయినా అద్భుతం తెలుస్తుంది కదా, అద్భుతం ఎవరికైనా అర్థమవుతుంది కదా అని వారి మధ్యన చాలా ఆశ్చర్యకార్యాలు చేసి జ్ఞానుల్ని సర్ప్రైజ్ చేసి నిజమేనా అనిపించే కార్యాలు చేసి పాడేశాడట. చేసిన వారు ముందు ఎలాగ ఉన్నారో అలాగే ఉన్నారు. ఎన్ని చేశాడు? వాక్యం ఇచ్చాడు, అది మనుషుల చేతులకు వచ్చేలా చేశాడు, అద్భుతాలు చేశాడు. ఇన్ని చేసిన మనుషులు ఎలాగ ఉన్నారో అలాగే ఉంటే అందుకని ప్రభు ఎలాగ అంటున్నాడు, అయ్యో ఇంకేం చేయాలా, ఇంకేం చేయాలి ఆయన అని తెలిసి కూడా ఇంకా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తే అప్పుడు ఏమన్నాడో తెలుసా, అయ్యో అని ఏమంటున్నాడు, మీరెంత మూర్ఖులు, నువ్వు మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయావు, ఎంత మూర్ఖుడివి అని 3 ప్రశ్నలు అడిగాడు. మొదటి ప్రశ్న, కొమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచ తగునా? కొమ్మరేంటి, కొండ ఏంటి? కొమ్మరేంటి, మట్టి ఏంటి మనకు తెలుసు. మామూలుగా చూస్తే కొమ్మరి అంటే కొండలు చేసే అతను, లేదా మట్టితో వస్తువులు చేసే అతను. అతడు మట్టితో ఒక వస్తువుని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఇప్పుడు కొమ్మరికి మంటికి తేడా ఏంటి? కొమ్మరి అనేవాడు మంటికి ఒక రూపం ఇవ్వగల సమర్థుడు. ఇప్పుడు మట్టి అంటే ఆ మట్టి అనుకుంటుందంట, జనాలు అనుకున్నారంట కుమ్మరోడు మట్టి 2 ఒక రకమే. ఏమంటే 2 ఒక రకమేనా? కొమ్మరి మట్టి ఒకటేనా? కాదు. కానీ జనులు ఏం చేశారు, లోకస్తులకు తెలియలేదు. వాళ్ళు ఏం చేశారంటే కొమ్మరి ఈ పాత్రలు చేశాడు. కుమ్మరి అంటే మన దేవుడు, పాత్రలు ఎవరు? మనుషులు. కుమ్మరి పాత్రలు చేస్తే పాత్రలో కుమ్మరిని చేసినాయి కదా, దేవుడిని తయారు చేసి. వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు వాళ్ళ గురించి ఏమంటలేదు, అయ్యో అంటలేదు. వాళ్ళని చూసి ఎవరిని చూసి అన్నాడంటే వాళ్ళ దగ్గరలోకి వాక్యం తీసుకొచ్చాడు, వాళ్ళ దగ్గరలో కోటాలు పెట్టించాడు, వాళ్ళ చేతిలోకి పాంప్లెట్ వెళ్ళింది, వాళ్ళ దగ్గరికి వాక్యం వెళ్ళింది, వాళ్ళకి తెలిసిన వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, యేసుప్రభు గొప్పవాడు బాబు, నిజమే మహిమ ఉందండి యేసుప్రభులో. నేను సంవత్సరానికి ఒకసారి వెళ్తుంటానండి, చర్చికి వెళ్తుంటాను, క్రిస్మస్కి అదిని, మిగతా రోజులు మా గుళ్ళకి వెళ్తాను. ఇప్పుడు ఈయన ఎవడు మారుతాడు చెప్పు నాకు? రానుడైతే రప్పించవచ్చు, వచ్చినాడైతే ఇందులో ఉంచవచ్చు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నాను కదా అంటాడు. మరి అదలు అయ్యో అలా అనకూడదండి, అన్నీ మనకు ఒకటే. ఇప్పుడు కొన్ని చోట్ల ఒక ఫోటో ఉంటుంది,
ఏంటంటే మధ్యలో యేసుప్రభు అంటే ఇటు పక్కన మసీద్ బొమ్మ ఉంటుంది, ఇటు పక్కన అన్ని జనుల విగ్రహానికి సంబంధించింది ఏదో ఒక బొమ్మ ఉంటుంది. ఆడ దగ్గరికి వెళ్ళి సువార్త చేయి, నీకు నీకు స్టార్స్ చూపిస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు నమ్ముకున్నాను కదండి, ఇదిగో ఫోటో అంటాడు. నువ్వు ఎలా తీసుకొస్తావు యేసుప్రభు దగ్గరికి అని? యేసు తెలుసు, వాళ్ళకి బైబిల్ గురించి తెలుసు, వాక్యంలో ఉన్న సంగతులు కొంతవరకు వాళ్ళకి తెలుసు, దేవుని శక్తి తెలుసు, దేవుని మహిమ తెలుసు. అయినా సరే కొండకి కుమ్మరికి తేడా తెలియని స్థితిలో ఉన్నవాడి విషయంలో దేవుడు ఏం చేయగలడు? ఆ తేడా బైబిల్ తెలీదు, వాక్యం తెలీదు, యేసు ప్రభు తెలీదు, అద్భుతం తెలియనోడికి ప్రభువుని పరిచయం చేసి వాక్యం చెప్పి వాళ్ళ జీవితంలో ఏదైనా మిరాకిల్ జరిగితే వాడిని ప్రభు దగ్గరికి తీసుకురావచ్చు. కానీ అన్నీ తెలిసినా సరే ఒక అడుగు ఇందులో ఒక అడుగు అందులో వేసేవాడి విషయంలో దేవుడు అనే మాట చెప్తారు గట్టిగా చెప్పాలి. మీరు కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే చాలా ప్రయాణం ఉంది మనకి ఈరోజు. సో దేవుడు అనే మాట వాళ్ళ విషయంలో ఏంటో తెలుసా? అయ్యో ఏమిరా ఇలాగైపోయారు. ఇలాంటి వాళ్ళు ఈ మధ్యన కనబడుతున్నారు. ఏంటంటే తెలుసండి మాకు, మేము అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటామండి, మేము అప్పుడప్పుడు చర్చికి అట్టుపొలికెళ్ళి పంపిస్తాం. ఆడు మారడేక, ఆడు ఇంక అప్పుడప్పుడుతోనే ఉంటాడు, ఆడు ఇంకేం చేయలేము, మనం వాళ్ళని రప్పించలేము మాన్పించలేము అన్నట్టు ఉంటుంది. వాళ్ళని చూసి దేవుడు అనే మాట అయ్యో. అండ్ సెకండ్, అక్కడ రెండవ మాట కూడా అన్నాడు. రెండవ బ్యాచ్ ఉంది అక్కడ. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గురించి ఇతడు నన్ను చెయ్యలేదు అనవచ్చునా? ఇతడు నన్ను చెయ్యలేదు అనవచ్చునా? ఎలాంటి మాట అండి అది? చెయ్యబడిన వస్తువు నువ్వు నన్ను చేయలేదు, సరే మరి నువ్వు ఎలా వచ్చావు? చేయలేదు, సరే నువ్వు ఎలా వచ్చావు? ఏం లేదు ఛాన్స్ ఇంకా మాట్లాడడానికి. ఆడి భూమి పగిలింది అవన్నీ చెప్ప, ఆడికి తెలుసు. బైబిల్ నాకు తెలుసండి, ఇక్కడ ఇది ఉంటుంది ఇది ఉంటుంది, ఆడికి తెలుసు. క్రైస్తవులు చెప్తుంటారండి మిరాకిల్స్ అని, అద్భుతాలని విన్నాడు. కానీ ఏమంటాడో తెలుసా? నాకు నేనే పుట్టాను అనేవాడు ఒకడు ఉంటాడు. ఇంకొకడు ఎవడుంటాడంటే, అంటే నన్ను చేయలేదు అనేవాడు ఎలా అంటాడంటే, మేము యేసుప్రభు తెలుసని ప్రార్థన చేస్తుంటాం, అన్నీ ఓకే అంటాడు. నిన్ను ఎవడు సృష్టించాడు అని అడుగు, యేసుప్రభు పేరు చెప్పడం. ఫోటో ఉంది ఇంట్లో, ఫోటో ఉంది. అప్పుడప్పుడు భయం అయితే తలగడ కింద బైబిల్ పెట్టుకుంటానని చెప్తాడు. అప్పుడప్పుడు ఈస్టర్గా వస్తుంటానని చెప్తాడు. గుడ్ ఫ్రైడేకి వెళ్ళి ఏడుస్తానని చెప్తాడు. అంతా చెప్తాడు. కానీ నిన్ను ఎవడు సృష్టించాడు అని అడుగు, యేసుప్రభు పేరు చెప్పడం. వీడి గురించి ప్రభు ఏమంటాడు ఇప్పుడు? అయ్యో మన దగ్గరికి వద్దాం. మనం ఎవరైనా ఆ మాట అంటామండి, నన్ను యేసుప్రభు సృష్టించలేదని అంటావా? ఎవరు అన్నాం. సరే, ఇప్పుడు ఏదైనా పెళ్లి విషయం కానీ, ఏదైనా పాలిటిక్స్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా గొడవ జరిగినప్పుడు ఎవరి పక్షంగా మాట్లాడాలన్నప్పుడు కానీ, క్యాస్ట్ అనే ఒక పదం ఉంది, కులం అనే ఒక పదం ఉంది. దాని వైపు ఎవడైనా ఉంటే వాడు ఏమన్నట్లో తెలుసా? యేసు నన్ను చేయలేదు అన్నట్లు. కులం ఉందన్న ప్రతి క్రైస్తవుడు అతన్ని బ్రహ్మ చేశాడని చెప్తున్నాడు. యేసుప్రభు రాయించాడు ఈ మాట ఇక్కడ. చెయ్యబడిన వస్తువు నీవు నన్ను చెయ్యలేదు అనవచ్చునా? ఒక క్రైస్తవుడు కులం అనే పేరెత్తి కులం అనే భావనలో ఉన్నాడంటే, కులం అనే ఫీలింగ్ వాడిలో ఏ మూలనైనా బ్రతుకుందంటే పైకి ఎంత అబ్బా చెప్పచ్చు. మేము అసలు కులం పట్టించుకోండి, కులమేంటి, నువ్వు సోది చెప్పకరా బాబు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వస్తుంది బయటకు. అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా మనోళ్ళే. ఎవడు మనోడు అన్నాడంటే నువ్వేమన్నావో తెలుసా? చెయ్యబడిన వస్తువు ఈయన నన్ను చేయలేదు, బ్రహ్మ తలకాయలోంచి వచ్చానని, కాళ్ళలోంచి వచ్చానని, కడుపులోంచి వచ్చానని, లేదా ఛాతీలోంచి భుజాల్లోంచి వచ్చానని చెప్పుకుంటున్నవాడు. అంటే ఇప్పుడు ఒక 80% మన రాష్ట్ర క్రైస్తవులందరూ ఏ మాట చెప్తారో తెలుసా? ఈయన నన్ను చేయలేదు. గొడవల్లో కూడా ఏంటో దళిత క్రైస్తవులు దళితులు ఎవరంటారు? దేవుని కుమారులైన క్రైస్తవులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దళిత క్రైస్తవులు అందరూ ఏం చెప్తున్నట్టు తెలుసా? మమ్మల్ని యేసుక్రీస్తు చేయలేదు. కాపు క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, వీళ్ళు ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా పేరు చివరు రెడ్డి పోదు, చౌదరి పోదు, నాయుడు పోదు, ఏమీ పోదు. ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మమ్మల్ని యేసుక్రీస్తు చేయలేదు.
కుల భావన ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను యేసు నన్ను చేయలేదు, యేసు నన్ను చేస్తే నేను దేవుని పెట్టిన అవుతాను, కానీ కులస్తున్నా కులస్తుడు అయ్యావంటే నిన్ను యేసు చేయలేదని చెప్తున్నట్లు అనమాట. అలాంటి కుల భావన కలిగిన క్రైస్తవుడు వైపు ప్రభు చూసి అనే మాట ఏంటో చెప్తారా గట్టిగా? అయ్యో నీ కర్మరాయక, నువ్వు బాగుపడవు. నువ్వు ఎలా బాగుపడతావు? ఇంకా నీ గురించి నీకు సువార్త వచ్చింది, వాక్యం విన్నావు, మారు మనసు పొందానన్నావు, బాప్తిసం పొందావు, రొట్టె విరుపు తీసుకున్నావు, కొంతమంది పాస్టర్లు అయ్యారు. ఇంత తెలిసి కూడా ఇంకా కులం అని పట్టుకుంటే నీ చావు, నువ్వు చావు. నేనేం చేయలేను. ఎలా ఇది? ఒక్కోసారి క్రిస్టియన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకు ఒక హోప్ ఉంటుంది, మన బిడ్డను ఇలా చెయ్యాలి, వాడు ఇది సాధించాలి అనే ఒక హోప్ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. అయితే ఆశ ఉన్నప్పుడు ఆడుకొని నడిపింపు ఉంటుంది. వాడు అంటాడు, అమ్మ నేను అది చేయను, నేను ఇది చేస్తాను, నాకు ఇది నడిపింపు ఉంది. ఏంటమ్మా ఎదురు చెప్తున్నావు ఏంటి? నేను నిన్ను కన్నాను, మీ అబ్బాయిని దేవుడు చేయలేదా? నా క్వశ్చన్. మీ అమ్మాయిని దేవుడు చేయలేదా? దేవుడు ఏం చేసాడు? మరి నీవు రక్షణ మధ్యలో నాకు తెలీదు. వాడు సొంత అభిప్రాయానికి వెళ్తుంటే ఆపడానికి మాత్రమే తల్లిదండ్రులకు హక్కు. వాడు దేవుడి చిత్తంలోకి వెళ్తుంటే, లేదా దేవుని చిత్తం చేయమని తల్లిదండ్రులు అంటే ఆపడానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే రూపించబడింది ఎవరి ద్వారా? రూపించబడింది ఆయన ద్వారా. దేవుని స్తోత్రం. నువ్వు ఎలాగో ఆయన ద్వారా చేయబడ్డావో నీ బిడ్డ కూడా అలాగే ఆయన ద్వారా చేయబడ్డాడు. నీ బిడ్డ ఇప్పుడు అక్షయ్ ఉన్నాడు అనుకో, యేసుప్రభు నీకు అక్షయ్ తెలుసు అని అడిగంటే తెలుసు అంటాడు. ఎలా తెలుసు అంటే సన్ ఆఫ్ పీటర్ అని తెలీదు. ఎలా తెలుసు అంటే గర్భంలో తయారు చేసుకున్నాడు, అలాగే తెలుసు. దేవుని స్తోత్రం. నేను నా పేరుతో ప్రభు నన్ను ఎలా తెలుసో అలాగే వాడి పేరుతో, నీ పేరుతో, నీ బిడ్డలు కూడా వాళ్ళ పేర్లతోనే వాళ్ళకి ఆయనకి తెలుసు తప్ప సన్నాఫ్ తెలియదు. ఆయనకి సన్నాఫులుగా మనవడాపుగా తెలియదు. ఆయనకి ఏంటో తెలుసా? నీవు లేదా నీ బిడ్డ అలాగే తెలుసు అతనికి. కానీ నువ్వు నీ ఇష్టాన్ని రుద్దాలనుకున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు కన్నావు, నేను కనకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అన్నప్పుడు చెప్పు, నన్ను రూపించిన కొమ్మరు ఇంకొకడు. దేవుని స్తోత్రం. నీవు ఏం చేస్తున్నావు ఆలోచించు. నీ బిడ్డల మీద నీ సొంత అభిప్రాయాలు రుద్దాలనుకున్నా, లేదా మీరు మీ సొంత అభిప్రాయాలని మీ మీద రుద్దుకుని దేవుని చిత్తాన్ని పక్కకి వెళ్ళిపోవాలనుకుంటున్నా సరే, నీ మనసులో నీ భావన ఏంటో తెలుసా? నాకు నేను వచ్చాను, లేదా నా పేరెంట్స్ పుట్టించారు అనుకున్నావు, కానీ దేవుడు నిన్ను చేశాడు అనుకుంటే దేవుని చిత్తం చేయాలనుకుంటావు. దేవుని స్తోత్రం. అన్నిటికన్నా ముఖ్యంగా క్యాస్ట్ ఉన్న ప్రతి క్రైస్తవుడు ఆ రెండో లైన్కి వర్తిస్తాడు. రూపించబడింది తను రూపించిన వాడితో నీవు నన్ను చెయ్యలేదు అనునా. ఇంకో మాట ఉంది అక్కడ, 3వ లైను. రూపించబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? అమ్మో, మనం అంటాం ఏంటండి అలాగా? రూపించబడిన వస్తువు రూపించిన వాడితో బుద్ధి లేదు అని ఎందుకు అంటది? మామూలుగా ఒక కూజా చేశాడు, ఒక కొమ్మరి కూజ చేశాడు, దానికి కొంచెం వంకర ఉంది, దీనికి నోరు ఉంటే ఏమంటుంది? అప్పుడు కొంచెం బుద్ధి పెట్టి చేయొచ్చు కదా, ఆలోచన చేయొచ్చు కదా, ఏంటి ఇలా చేసావు అని అడుగుతుంది నోరుంటే. అలా అడగొచ్చా, అడగకూడదా? చెప్పండి ఒకసారి. అడగకూడదు. ఎందుకు అడగకూడదు? ఇంతకుముందు ఈ కూజ ఏంటి? మట్టి, దానికి ఏదో షేప్ వచ్చింది కదా, అప్పుడు ఏం చేయాలి? అది ఈ భాగ్యం ఇచ్చావు. మట్టిగా ఉన్నప్పుడు తొక్కేవారు, బళ్ళు వేసుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పెట్టి చక్కగా దాంట్లో పువ్వులు పెట్టి నాకు ఒక వాల్యూ వచ్చింది. దేనివల్ల తెలుసా? కొమ్మరి వల్ల. దేవుని స్తోత్రం. కాబట్టి క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేయవచ్చునా అని అడుగుతున్నాడు. అలా ప్రశ్నిస్తే వాడి వైపు చూసి దేవుడు ఏమనుకుంటాడు? ఇక అయ్యో గ్రహించలేకపోయావా? మట్టి లాంటి నీకొక జీవితం ఇచ్చాను, పాపంలో పొర్లి నరకానికి పోవలసిన నీకు ఒక నూతన బ్రతికి ఇచ్చిన తర్వాత కూడా ఎలా ఎందుకు చేసావని అడగొచ్చా? ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న హనుమాన్ జంక్షన్ మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు 5 years నుంచి ట్రై చేస్తున్నారు. నాకు డేట్స్ కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళ మీటింగ్స్కి నాకు కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళు పర్టికులర్ ఒక డేట్లో పెడతారు, మనకు ఆ డేట్ కుదిరేది కాదు. మొన్న కుదిరింది, వెళ్ళాను. వెళ్తే ఓపెన్ మీటింగ్, చాలా పెద్దది అది. పాస్టర్స్ చాలామంది వచ్చారు, అందులో కూర్చున్నాను. స్టేజ్ మీద పోడియం ఎంత ఉందో తెలుసా? ఎంత ఉంది? నా గెడ్డం పైకి వస్తుంది. నేను కూర్చున్నాను కానీ దాని ఇంకే చూస్తున్నాను.
దీని వెనకాల మనం కనపడం. అక్కడున్న పాడేవాళ్ళు ఏమన్నా పొడుగున్న వాళ్ళు అంటే అందులో పెద్ద పొడుగున్న వాళ్ళు లేరు. వాళ్ళు పాటల పుస్తకం ఇక్కడ పెట్టి ఇలా నుంచుని పాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎవడ కనపడ్డా వెనకాల. ఎందుకంటే స్టేజ్ ఎత్తుకేసారు, కింద ఉన్నారు, ఇది ఇక్కడికి వచ్చిందంటే నేను కనపడినా. వెనకాల ఉన్నవాడు ఎవడ కూడా తలకే కనపడుతుంది. నేను ఆలోచిస్తా, ప్రభు ఒక 6 అంగుళాలు ఇస్తే ఏమి నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఒక 6 అంగుళాలు ఇచ్చుంటే నీకు ఏముంది దాంట్లో పెద్ద అని అనుకున్నాను, వదిలేశాను. వర్షిప్ జరుగుతుంది. జరుగుతున్నప్పుడు నా మైండ్ అంతా దాని మీద ఉంది. నేను ఎలా చెప్పాలి దాని వెనక? నన్ను పిలిచిన ఆయన కూడా నా హైటే ఉన్నాడు. ఆయనతో, బ్రదరు దీని వెనకాల పని అవుతుందంటారా అన్నాను. పోనీ టేబుల్ వేద్దామా, భోజనాల టేబుల్ అన్నారు. అదేమో బాగా కొరసగా ఉంటుందండి అంటే, మరి ఏం చేద్దామంటే పక్కన సిమెంట్ ఇటుకలు కొట్టుంది, ఒక్క 2 ఇటుకలు వేసేస్తే నేను జాగ్రత్తగా దాని మీద నిలబడి చెప్పేస్తాను అన్న. ఇప్పుడు వెళ్తుంటే ఇప్పుడు వెళ్ళొద్దండి, ఆరాధన జరుగుతుంది కదా, అందరూ కళ్ళు మూసుకుంటారు, అప్పుడు వేసాను. ఆరాధన జరుగుతున్నప్పుడు వేసాడో లేదో చూద్దామంటే నేను ఆరాధనలోకి వెళ్ళిపోయాను. వేసాడు లేదు చూడలే. ఆరాధన అయిపోయిన తర్వాత చూసేసరికి వేసాడు. నుంచున్నాను, చెప్పేశాను, కూర్చున్నాను. దేవుడు అంటున్నాడు, 2 ఇటుకలు పెట్టేదానికి 6 అంగుళాల హైట్ ఎందుకు అడిగావు నన్ను? ఎందుకు అడిగావు? అయిపోయింది. సారీ ప్రభా, మామూలుగా అన్నానంతే, పెద్ద నువ్వు అంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. లోపల నుంచి నాకు ఈలోపు వీళ్ళు బాగా జరిగింది, వాళ్ళందరూ ఏదో ఎంత బాగుంది అంతమంది చెప్తున్నారు, ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత అద్భుతమైన వాక్యం నీతో మాట్లాడించినప్పుడు 6 అంగుళాల గురించి ఎందుకు అడిగావు? వద్దు ప్రభా, ఇంకా నేను కనుక అదే విషయాన్ని సీరియస్గా అడిగితే ఈ 3rd లైన్లో నేను ఉందును. నన్ను చేసినప్పుడు ఎందుకు నన్ను ఎంత చేసావు? బుద్ధి ఉండొద్దా? కొంచెం ఆలోచన చేయొచ్చు కదా. నువ్వు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఎందుకు నల్లగా చేసావు అని అడిగావు అనుకో, ఆ 3rd లైన్లో ఉన్నది నువ్వే. ఆ 3rd లైన్లో ఉన్నది, ప్రభు ఇంత చక్కగా తెల్లగా చేసావు, కళ్ళేటి ప్రభు అలాంటి ఇచ్చావు అని అడిగావు అంటే 3rd లైన్లో ఉన్నది నువ్వే. ఆ 3rd లైన్లో ఉన్నది నువ్వే. మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో నాకు గొంతు ఏంటి అలాంటిది ఇచ్చావు, మంచి బేస్ ఇవ్వచ్చు కదా అని అమ్మవాళ్ళు. ఆడవాళ్ళు, ఏంటి ప్రభా ఇంత కీస్ ఇచ్చావు అని. ప్రభా హై పిచ్ బాగాలేకపోతున్నా, నా గొంతుకి ఎందుకు అలాంటిది ఇచ్చావు? అరే నువ్వు క్వశ్చన్ చేయకు ఫస్ట్. నువ్వు అనే ఒక జీవితాన్ని మన దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మనల్ని ఆయన రక్తంతో కొన్నప్పుడు మన వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఏ కోణంలో ప్రభువుని ప్రశ్నించినా సరే, ఎంత ఈ మాత్రం కూడా గ్రహించలేకపోయావా, ఇంక నీ విషయంలో నేను ఏమీ చేయలేను, అయ్యో నీ బతుకే ఏంటమ్మా, అయ్యో నీ జీవితం ఏంటి అని అనుకుంటాడు. నీకు దేవుడు నీ జీవితాన్ని ఎలాగ మలిచాడో ఆ జీవితాన్ని ఆనందంగా అలాగే తీసుకో. ఎప్పుడు క్వశ్చన్ చేయకు. మనం ఎప్పుడు మనకిచ్చిన ఆస్తి, మనకిచ్చిన బిల్డింగ్, మనకిచ్చిన బండి, మనకిచ్చిన ఫ్యామిలీ, మనకిచ్చిన పిల్లలు, వీటితో సంతృప్తి పడకుండా అప్పుడప్పుడు అలాంటిది మనకుంటే బాగున్నాం, అలాంటి చర్చ్ మనకుంటే, అలాంటి జనం మనకుంటే, లేదా అలాంటి బైక్ మనకుంటే, అలాంటి కారు మనకుంటే, ఆ పొలం మనకుంటే, ఆ ప్లేస్లో సైట్ మనకుంటే, ఈ క్వశ్చన్ నీకు ఎప్పుడు వచ్చినా సరే 3rd లైన్లో ఉన్నది నువ్వే. నీకు నీ స్టామినాని మించి, నీ టాలెంట్ని మించి, నీ బుర్రకాయని మించి దేవుడు నిన్ను దీవించాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ మించి నీకు ఇవ్వలేదంటే నువ్వు పాడైపోతావని దేవుడు నీకు ఇవ్వలేదు. నిన్ను ఎలా తయారు చేయాలనే నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా? కుమ్మరి చేతిలో ఉంటుంది. మట్టి అది ఎప్పటికీ మట్టే. ఆయన పోలికి కూడా ఎలా పోల్చాడో చూడు. ఆయన్ని కుమ్మరి అని అంటంలో ఆయన ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ముందు దాన్ని గుర్తెట్టుకోరా. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మట్టి. నిన్ను మట్టి అని పోల్చాలంటే ఆయన కుమ్మరని చెప్పుకోవాలి. ఆయన పోలిక కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశాడు. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ లైఫ్ని బట్టి నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ ఫిజిక్ని బట్టి నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు పక్క చూసినంతకాలం నీ బాధ నీకే ఉంటుంది. ఏంట్రా ఈ వయసులో తల నెరిసిపోయింది అన్నాను అనుకో, మన జోసెఫ్ నాయక్ ఇలా చూస్తాడు. ఓకే అన్న నేను అసలు అలా చూస్తాను. అలా చూడటానికి అర్థం ఏంటంటే ఏదోటి ఉంది కదా నెత్తి మీద, ఆ జోసెఫ్. నాకు అది కూడా లేదు. ఉన్నవాడికి ఒక బాధ, లేనివాడికి ఒక బాధ. ఈ ఆడవాళ్ళు ఎక్కువ జడ చూస్తుంటారు ఎదుటోళ్ళు. జడంతలా ఉందో, జడంత పొడవు ఉందో, ఆ లావుగా పొడవుగా ఉన్న జడ ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి రోజుకి ఎంతసేపు అది తలతో పడుతుంటా, ఈ బాబోయ్ చిక్కు తీసుకోవాలి, దువ్వుకోవాలి, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, తలస్నానం చేస్తే బేగా ఆడద వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి.
నేనేమన్నానంటే నిన్ను దేవుడు ఎలా ఉంచాడో అలా బతుకు, అంతే తప్ప క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ లేదు, ఎందుకంటే చెయ్యబడిన పాత్ర కుమ్మరిని ప్రశ్నించే హక్కు అర్హత దానికి లేదు. హల్లెలూయా. అది ఎలా ఉంచాలని దేవుడు అనుకున్నాడో అది అలా ఉంటుంది. అది దానికి మంచిది. దానికి అంతకంటే తెలివితేటలు లేవు. ఇది నాకు మంచిదని అనుకుంటుంది. ఇది ఇలా ఉంటే బాగుంటుందని ఈ మధ్యకాలంలో అందరూ అలాగే అయిపోయారు కదా. దేవుడు ఒకలా తయారు చేస్తున్నాడు, కానీ వాళ్ళు అలా ఉంటలా. వాళ్ళు ఇంకోలాగా రంగులు అవి వచ్చేసినాయి కదండి. వాళ్ళ షేపులు మార్చేసుకుంటే రకరకాలుగా ఉంటున్నారు. నువ్వు మాత్రం క్వశ్చన్ చేయకు దేవుడిని. నిన్ను దేవుడు ఎలా ఉంచితే అలాగే ఉండు. అలా ఉండకుండా దేవుడి బుద్ధిని ప్రశ్నిస్తే, దేవుడి జ్ఞానాన్ని ప్రశ్నిస్తే, నిన్ను తయారు చేయడం విషయంలో ఎలాగ ఎందుకు చేసావని ప్రశ్నిస్తే, దేవుడు నిన్ను చూసి అయ్యో ఏంటి ఇలాగైపోయావు. ఒకరికి చెయ్యి సరిగ్గా పని చేయకపోవచ్చు, ఒకరికి ఒక కన్ను పని చేయకపోవచ్చు, ఒకరు కాలు ఏదో ప్రాబ్లం ఉండుండొచ్చు, ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రాబ్లం ఉండుండొచ్చు. ప్రశ్నించక దేవుడిని. దేవుడు నిన్ను అలా చేయడం వెనకాల ఆయనకి ఏదో ఆలోచన ఉంది. క్వశ్చన్ చేయకు. దానితోనే నీ లైఫ్ని ఎలాగో లీడ్ చేయాలో దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇలా ఎందుకు చేసావని అడక్కో. ఈ స్థితిలో కూడా నేను ముందుకు వెళ్ళాలంటే ఎలా ప్రభా నా చెయ్యి పట్టుకొని అడుగు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అది నువ్వు తెలుసుకో. అది నువ్వు నేర్చుకుంటే నిన్ను చూసి ప్రభు ఎప్పుడు అయ్యో అని అనడు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఇది మొదటిది. రెండో విషయానికి వచ్చేద్దాం. లూకా సువార్త 11:43. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరముల్లో అగ్రపీఠములను సంత వీధుల్లో వందనాలను కోరుచున్నారు. ఆగండి. ఎవరిని చూసి అయ్యో అన్నాడు? వాళ్ళని చూసి ఎందుకు అన్నాడు? క్వాలిటీ, అక్కడ ఏ క్వాలిటీ చూసి అన్నాడు? సమాజ మందిరముల్లో అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు కోరుచున్నారు. అందుకని వాళ్ళను చూసి జాలి పడుతున్నాడు. ఇంక నువ్వు బాగుపడవురా, ఇంక బాగుపడవు. ఎందుకంటే మనలో ఏదైనా టాలెంట్ ఉంటే దానికి కారణం ఎవరు? ఏం డౌట్ లేదు కదా. అది దేవుడు మనకు అనుగ్రహించిన కృప. హల్లెలూయా. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? అగ్రపీఠాలు కోరుకుంటున్నారు. అగ్రపీఠాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా బయట క్రిస్టియానిటీ? ఒక అతను అంటాడు, నేను ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ అంటాను. ఓహో, ప్రెసిడెంట్ అనమాట. ఇంకొకటి అంటాడు ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఇంకొకటి ఏదో పేరు పెట్టి దానికి నేను ప్రెసిడెంట్ అంటాడు. ఆంధ్రప్రదేశ్కి ఇంకో ప్రెసిడెంట్ అన్నాడా? ఇంకొకటి ఏమంటాడు తెలుసా? ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటాడు. ఓహో, ఇంకో ప్రెసిడెంట్. అలాగే ఒక 100 మంది ప్రెసిడెంట్ ఉంటారు మనకి. అయిపోయింది. ఈలోపు జిల్లాకి ఏమంటాడంటే నేను ఈ జిల్లాకి ప్రెసిడెంట్ అంటే నేను అనుకుంటా, ఓ ఈ జిల్లా అంతటికే అతను ప్రెసిడెంట్. ఇంకొక అతను కలిసినప్పుడు అతను ఏమంటాడు తెలుసా? ఈ జిల్లా ఫెడరేషన్ నేను ప్రెసిడెంట్ అంటాడు. జిల్లాకు ఇంకో ప్రెసిడెంట్ ఉన్నాడు. అలా జిల్లాకు 10 మంది ప్రెసిడెంట్లు. ఎంతమంది ప్రెసిడెంట్లు ఎందుకు అయ్యారంటే వీళ్ళందరూ కలిపి ఒక ప్రెసిడెంట్ని పెట్టుకున్నారు. కానీ ఆగడు కదా, కింద ఉన్నవాడు ఆగడం. ఆడికి ఏం కావాలి తెలుసా? అగ్రపీఠం కావాలి. అందుకని ప్రెసిడెంట్ నన్ను చేయనంటే ఇందులోంచి కొంతమంది తీసుకెళ్ళి ఇతను ఫెలోషిప్ పేరు పెడతాడు. దానికి పేరు పెట్టి దానికి అతను ప్రెసిడెంట్ అవుతాడు. దాంట్లోంచి మళ్ళీ ఇంకొకటి వస్తాడు, దీంట్లోంచి ఇంకొకటి వస్తాడు, ఇతను పెడతాడు, దానికి ఇతను ప్రెసిడెంట్ అవుతాడు. అలాగూ ప్రెసిడెంట్లు ఎంతమంది ఉన్నారు? ఒక ఊరికి ఎంతమంది ప్రెసిడెంట్ ఉంటారండి? మన దేశానికి ఎంతమంది ప్రెసిడెంట్లు ఉంటారండి? ఒకడే. కానీ ఒక జిల్లాకు పాస్టర్లకు ఎంతమంది ప్రెసిడెంట్లు ఉంటారు? 50 మంది ఉంటారు. మండలానికి 4, ప్రతి మండలానికి 4-5 ఉంటారు. జిల్లాకు 10 మంది ఉంటారు. మళ్ళీ రాష్ట్రానికి 20-30 మంది ఉంటారు. ఎంతమంది ప్రెసిడెంట్లు ఎందుకు ఉన్నారో తెలుసా? అయ్యో, సంత వీధుల్లో వందనాలు, సమాజ మందిరంలో అగ్రపీఠాలు కోరుకుంటున్నారు. అగ్రపీఠాలు. మొన్న మీటింగ్ జరిగింది. అందులో ఆ ఏరియాకి సంబంధించిన పెద్దోళ్ళని, కొంచెం పెద్ద ప్రెసిడెంట్ హోదా ఉన్న వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలుద్దామని 9 మంది పేర్లు రాసుకున్నారంట. 1 పిలిచాడు, 2 పిలిచారు, 3 పిలిచారు, 4 పిలిచారు, 5 అతను పిలిస్తే లేచి నిలబడి బయటికి వెళ్ళిపోయాడు, రాలేదు. ఇదేంటి పిలిచిన ఇతను అట్ట అయిపోయాడు, రాలేదు ఏంటంటే బయటికి వెళ్ళి ఏమండి ఎందుకు రాలేదు 5వ ఓడికి అంత పిలుస్తారా అన్నాడంట. ఇప్పుడు 9 మందిని పిలవాలండి, 1వ ఓడి కింద ఎంతమందిని పిలవగలరు? నా క్వశ్చన్ అర్థమైందా? 1వ ఓడి కింద ఎంతమందిని పిలవగలరు? ఒకనే కదా పిలవగలరు.
మిగతాది లైన్లో ఎవడవని పిల్లలు కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ నన్ను రెండోవాడు అంటావా, నన్ను మూడోవాడు అంటా అంటే ఏమరా నీకేంటంటే నీవు అగ్రపేటాలు కోరుకునే దౌర్భాగ్యుడివి. నిన్ను చూసి నీలాంటోడిని దేవుడు కూడా బాగు చేయలేక ఏమన్నాడు తెలుసా? అయ్యో నీ బతికేలా అయిపోయింది, సావరా నీ చావాలి అన్నాడు. ప్రెసిడెంట్లు ఉండడం తప్పు కాదు, అధ్యక్షులు ఉండడం తప్పు కాదు. అందరూ కలిసి మీరు ప్రెసిడెంట్గా ఉండండి, మమ్మల్ని లీడ్ చేయండి అంటే అర్థం. మీరు నాయకుడిగా ఉండండి, మమ్మల్ని లీడ్ చేయాలంటే అర్థం. నేను నాయకుడిగా ఉంటానంటే నువ్వు ఉండడానికి లేదు, నేను ఉండడానికి లేదు, నువ్వు ఉంటాను అని ఒకడిని ఎత్తిమించి ఒకడు ఎక్కి నేను ఉంటానని అనుకున్న వాళ్ళందరి బ్రతుకు చిట్ట చివరికి దేవుడు జాలి పడే దౌర్భాగ్య స్థితి. ఇప్పుడు అంతా ఏంటంటే ఆధిపత్య పోరు. ఈడు వెళ్ళిపోయాడు వీడియోలోకి, ఈ సందర్భంలో వీడు మాట్లాడేస్తున్నాడు, వీడికి వెళ్ళిపోతారు జనం అంతా. మళ్ళీ వీడియో ఒక లైవ్ పెడతాడు, వీడి తర్వాత అతను ఇంకొక లైవ్ పెడతాడు, అతని తర్వాత ఇతను ఇంకో వీడియో పెడతాడు. వీళ్ళందరూ పని చేసుకుంటారు. నేను ముందొచ్చాను, నేనే దీన్ని స్టార్ట్ చేశాను, ఇది నాది. దేవుడు పైనుంచి చూసి అయ్యో ఇంకేళ్ళు బాగుపడరు. ఎప్పుడు నిన్ను నువ్వు కనపరుచుకోవడానికి చూడకు, నీ గొప్పలు చెప్పుకోవడానికి చూడకు, నీ ఆధిపత్యాన్ని చూపించడానికి చూడకు. నీవు నేర్చుకునే కొద్దీ, తెలుసుకునే కొద్దీ ఏమవ్వాలో తెలుసా? అంతకంతకు తగ్గిపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరూ వచ్చి యేసుక్రీస్తుని రాజుగా చేద్దామంటే కిరీటం పక్కన పడేది, నాకు రాచరేఖ వద్దంటే నువ్వు రాజుగా అవడానికి పరిగెత్తావు ఏంట్రా బాబు? నువ్వు ఆ మతోడు కాదా, ఆ మార్గోడు కాదా, క్రైస్తవుడు కాదా నువ్వు? సంత వీధిలో వందనాలు కోరుకుంటారంటే జనాలు నన్ను గౌరవించాలి, నన్ను గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? ఫ్లెక్సీలో కనబడాలి, టీవీల్లో కనబడాలి, లైవ్లో కనబడాలి, పోస్టర్లో కనబడాలి, పాంప్లెట్లో కనబడాలి. ఇన్ని రకాలుగా కనబడ్డాం అనుకోండి, సంత వీధులు వెళ్ళిపోతారు. పాస్టర్ గారు మీరా వందనాలు, మనసులో ఎంత ఆనందం అనమాట. ఇక్కడ అయ్యగారు మిమ్మల్ని నేను చూశానండి. ఎక్కడ చూసాను? పోస్టర్ మీద చూశానండి. ఎందుకురా బాబు, నేను మిమ్మల్ని చూశాను పాస్టర్ గారు, టీవీలో చూశానండి. పరిచర్యలో చూడలేదా? దేవుడు పనిచేయడంలో చూడలేదా? ఎక్కడ చూసావంటే టీవీలో చూశాను, పోస్టర్లో చూశాను, వీడియోలో చూశాను, అంతే. నేను అనేది ఏంటంటే, నువ్వు ఏం కోరుకుంటున్నావు? నీ వలన కొంతమంది మారాలన్నా, వాళ్ళు నీకు వందనాలు చెప్పాలన్నా, వాళ్ళు నిన్ను గుర్తించాలన్నా, వాళ్ళు నిన్ను పొగడాలన్నా, ప్రభు అన్నాడు ప్రజలు పొగిడితే మీకు శ్రమ. జనాలందరూ నేను హెచ్చిస్తుంటే దాన్ని శ్రమలాగా ఫీల్ అవ్వరా బాబు, ఎందుకంటే అది నీది కాదు. ప్రజలు పొగిడే స్థాయికి నువ్వు వెళ్ళావంటే దానికి కారణం నేను, దేవుని స్తోత్రం. కాబట్టి దాన్ని నువ్వు తీసుకోకు, అది నీది కాదంటే సమాజ మందిరాల్లో అగ్రపేటాలు, సంత వీధుల్లో వందనాలు. ఇంకో మాట కూడా నేను మీకు చెప్తాను, మీరు కోరుకోరు నాకు తెలుసు. ఇలాంటి కోరుకునే వాళ్ళు ఎవరన్నా వస్తారని పెద్దల్ని పెట్టలేదు నేను. మన సంఘంలో నిజంగా పెద్దలు ఉన్నారు, కానీ పెద్దల్ని పెట్టలేదు నేను. పెద్దలు కాదు వాళ్ళు, అవసరమైనప్పుడు పెద్దల కింద వాడుకుంటారు, లేనప్పుడు మిగతా మామూలు వాళ్ళు. దానివలన ఏంటంటే, ఇదేంటి ఆయన్ని పెద్దగా చేశారు, నన్ను పెద్దగా చేయరా అని నువ్వు కానీ చెడిపోతావేమో అని, నువ్వు చెడిపోయి పెద్ద అనే పోస్ట్ కోరుకుంటావని పెట్టలేదు. ఆ పోస్ట్ కోసం చంపేసుకుంటున్న వాళ్ళు, ఆ పోస్టులో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చేవాళ్ళు, మీకు బయట పాలిటిక్స్ కంటే పెద్ద పాలిటిక్స్ జరుగుతుంది తెలుసా? ట్యాబ్లు, ల్యాప్టాప్లు, సంఘ పెద్ద పదవి కోసం కొన్ని పెద్ద డినామినేషన్స్ ఉన్నాయి. ఆ డినామినేషన్లో సంఘ పెద్దల ఓట్లు అనేది చాలా పెద్ద మ్యాటర్. లూథరన్, బాప్టిస్ట్ ఇలాంటి ఒక లూథరన్ చర్చ్ సంఘ పెద్దల ఎలక్షన్లో గొడవలకు ఒకటి చంపేసుకున్నారు. మీకు తెలుసా? గొడవలకు ఒకటి చంపేశారు సంఘ పెద్దలు. దాంట్లో ఈడు హ్యాండ్ ఇచ్చేసాడని ఆయన చంపేశారు. నీ వల్ల ఓడిపోయాను నేనని చెప్పి చంపేశారు. ఆ పెద్దకి ఏ పోస్ట్ ఇచ్చింటారు? ఇప్పుడు జైల్లో ఊసలు లెక్కెట్టుకొని రోజుని ఏం సాధించావురా నువ్వు? సంత వీధుల్లో వందనాలు, సమాజ మందిరంలో అగ్రపేటాలు కోరుకుంటారు. అలా కోరుకునే ఒక దరిద్రపు సంఘం వస్తుందని చెప్పాడు, వచ్చేసింది. ఇప్పుడు అంత ఆధిపత్యమే, నేను ఉంటానంటే. ఇదేమండి? అందరూ పని చేయడానికి పరిగెత్తాలి, పని చేయాలి, ఇంకా పని చేయాలని అందరూ పనోళ్ళ కింద ఉండాలి. నాయకుడు పనివాడి కంటే ఎక్కువ పని చేయాలి. స్తోత్రం చెప్తా. ఇప్పుడు యేసుక్రీస్తు నాయకుడు పనిచేశాడు లేదా? మోషే నాయకుడు పనిచేశాడా లేదా? యెహోషువ నాయకుడు యుద్ధం చేశాడా లేదా? ఎందుకు? నాయకుడు తన కింద ఉన్న ప్రజల కంటే ఎక్కువ పని చేయాలి, ఎక్కువ రిస్క్ తీసుకోవాలి, అంతే తప్ప నేను ఏసీలో కూర్చుంటాను మీరు నన్ను పొగడాన్ని అంటే నాయకుడు కాదు. వాడెవరో తెలుసా? సమాజ మందిరంలో అగ్రపేటాలు, సంత వీధుల్లో వందనాలు కోరుకునేవాడు. అండ్ మీకు ఇంకో మాట చెప్పాలి, దయచేసి మీరు కొంతమందిని అలా తయారు చేయకండి. మేమెందుకు తయారు చేస్తాం అనొచ్చు.
ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్లో పాస్టర్ గారు మీ మీ ఇంటికి భోజనానికి వస్తా అన్నారు. పాస్టర్ గారు రాక వస్తున్నారు అని చేపల కూర, మటన్ కర్రీ, కోడిగుడ్డు పచ్చిరాయలు వండి పెట్టారు అనుకోండి. తిన్నాను, దీవించాను, మంచి ఫుడ్ పెట్టారు. మళ్ళీ ఇంకొకరింటికి వెళ్ళాను ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత. వాళ్ళకంత స్థాయి లేదు. వాళ్ళు ఏదో కూరగాయల భోజనం పెట్టారనుకోండి. ఇప్పుడు నేనేమనుకుంటాను తెలుసా, ఆవిడ 3 రకాల చికెన్లు పెట్టింది కదా నాన్ వెజ్లు, ఆవిడ నన్ను గౌరవించి ఈవిడేంటి ఎలాంటిది పెట్టింది, నన్ను చెడగొట్టింది ఎవరప్పుడు? కూరగాయల భోజనం పెట్టిన వాళ్ళు కాదు, మంచి భోజనం పెట్టారు చూసావా వాళ్ళు. పెట్టద్దని కాదు, అంత చేయొద్దు అంటున్నాను. అలాంటి రోజులు కాదంటున్నాను. అత్తిని పౌల్లాగా నేను రొయ్యలు కూర తినడం ఎరుగుదును, వంకాయ కూర తినడం ఎరుగుదును అని హ్యాపీ ఫీల్ అవరు. అక్కడ రొయ్యలు పెట్టారు, ఇక్కడ వంకాయ పెట్టారంటే ఓ పాస్టర్ గారు ఉన్నారు, వాక్యం చెప్పడానికి వచ్చారు, ఓ 2,000 ఇచ్చాం. ఇంకో చోటకి వెళ్ళారు, వాళ్ళు 15,000 ఇచ్చారు. ఇంకో చోటకి వెళ్ళారు, మళ్ళీ 2,000 ఇచ్చారు. ఈసారి 2,000 నచ్చదు అడిగా. ఇదేంటి 2,000 ఇచ్చారు, నా రేట్ ఎంత తెలుసా? రేట్ ఏంటి, ప్రాస్టిట్యూట్వా నువ్వేమన్నా? నా రేట్ ఎంత తెలుసా? మన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎంత ఇచ్చారో తెలుసా? వాళ్ళ మీటింగ్ అదే అన్న. పాడు చేయొద్దు, ఎక్కువ ఇచ్చి వాళ్ళని పాడు చేయొద్దు. కొంచెం అంతంత మాత్రంగా మనం ఇచ్చినప్పుడు పోన్లే దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు ఎంత ఇచ్చాడు అనే స్థితి. వాళ్ళకి నీ ఏదో అభిమానం ఉంది, ఇచ్చావు. మొన్న ఒక అతను అంట, నేను ఆంధ్రాలో ఒక చోటుకి వెళ్తే నాకు 70,000 ఇచ్చారు, నువ్వేటి 10,000 ఇచ్చావని అంట. ఇప్పుడు చెడగొట్టినాడు ఎవడో తెలిసా? 70,000 ఇచ్చినాడు. 70,000 ఇచ్చినాడు, చెడగొట్టాడు. అందుకే మీకు నేను నా విజ్ఞాపన ఏంటంటే, అయ్యగారులు, స్పెషల్ అభిమానాలు, స్పెషల్ ట్రీట్మెంట్లు ఇదంతా చేసి మీరు మీ సేవకుల్ని సంత వీధిలో వందనాలు కోరుకునేలాగా అగ్రపేటలా ఆశించే వాళ్ళకి తయారు చేయొద్దు. నేనేంటో తెలుసా, నేనెవరో తెలుసా అనే ఒక పొగరుబోతు పరిస్థితి మీరు కల్పించొద్దు, సేవకులు తెచ్చుకోవద్దు. గౌరవించండి, మీరు గౌరవించండి. మేమెంతవరకు అంటే గౌరవించినా గౌరవించకపోయినా గౌరవప్రదంగా బ్రతకాలి. మేము స్తోత్రం చెప్దామా? గౌరవప్రదంగా బతుకుతాడు, గౌరవించినా గౌరవించకపోయినా పర్లేదు. నేను పనికి మళ్ళీ అసలు వేసి నన్ను గౌరవించాలంటే అది ఎలాగా గౌరవించినట్టు అంతా నటించినట్టు. వీళ్ళు ఎవరిని చూసి దేవుడు అయ్యో అంటాడంటే, నేను చదువుతున్నప్పుడు అనుకున్నాను, అరే ఎవరున్నారు ఇప్పుడు? ఆత్మీయులేమో పదవుల కోసం పోరాటలేదు, శరీర సంబంధులేమో పదవుల కోసం తన్నుకుని మొక్కలైపోయి 5 ఫెలోషిప్లు 6 ఫెలోషిప్లు, ఒక్కో ఫెలోషిప్లో 2 3 4 అధికారులు, మళ్ళీ వీళ్ళు ఓ మోమాటానికి ఒకరిని పెట్టుకుని అతన్ని మనందరికీ ఇతను అధ్యక్షుడు, ఇతను ప్రెసిడెంట్, ఇతను వైస్ ప్రెసిడెంట్, ఇతను సెక్రటరీ, ట్రెజరరు, కోఆర్డినేటరు, ఎన్ని ఉంటాయనుకున్నారు దాంట్లో పదవులు. మళ్ళీ వాటి కోసం పాకులాట్లు, ప్రయత్నాలు, ప్రయాసలు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అలాంటివి ఆశించొద్దు. మీరు ఏదో మంచి స్థాయికి వెళ్ళొచ్చు, ఏ స్థాయికి వెళ్ళినా మీ ఇంట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, మీ ఉద్యోగంలో కావచ్చు, నీవు నీకంటూ ఒక పేరు కోరుకోవద్దు, ఒక స్థాయి కోరుకోవద్దు. దేవుడిస్తే దాన్ని తీసుకో, కానీ అది నీదని గర్వించొద్దు, దాన్ని నువ్వు కోరుకోవద్దు. మనం ప్రభువుని చూసి ముందుకు సాగిపోదాము గాక. గట్టి చెప్దాం ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 3, ఎవరిని చూసి ప్రభు అయ్యో అంటాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయం, చాలా ముఖ్యమైన ఒక విషయం ఇక్కడ రాశారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతాను చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూయుదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతల నరకపాత్రునిగా చేయుదురు అన్నాడండి. అయ్యో అని ఎక్కడ అన్నాడంటే, ఇప్పుడు వీళ్ళు ఒకసారి యూదుల కండిషన్ నేను మీకు చెప్తాను. మీకు గుర్తుందా, పౌలు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది గ్రీసు దేశస్తులు దేవాలయంలో కూర్చుని ఆలకించడం అనే ఒక సందర్భం ఉంటుంది. అంటే ఆ కాలంలో ఏం చేసేవారంటే, యూదుల సమాజ మందిరానికి ఇప్పుడు క్రైస్తవులు మీటింగ్లకి అన్యులు కూడా వచ్చి ఎలా కూర్చునేవారు, అలాగా గ్రీకులు అన్ని జనులు వచ్చి కూర్చుని వీళ్ళ మతం బాగుంది, వీళ్ళ పద్ధతులు బాగున్నాయని కూర్చుని వినేవారు.
అలాగ ఒకడిని చర్చికి రప్పించడానికి, అంటే సమాజ మందిరానికి రప్పించడానికి, రప్పించినోడిని యూదులుగా మార్చడానికి ఈ పరిచయులు పడే పాటలు ఇన్ని అన్నీ కాదు. అని ఎలాగైనా పట్టుకుని రప్పించాలి, మన మతంలో కలపాలి అని వాళ్ళ బాధల్లో ఉంటే వెళ్ళి పలకరించి వాళ్ళకి ఏమన్నా సహాయం చేసి వాళ్ళకి ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి ఏదోలాగా సమాజ మందిరానికి తెచ్చి అక్కడ 4 మాటలు వాళ్ళ గురించి పదే పదే వాళ్ళని పొగుడు, అలా చెప్పో ఇలా చెప్పో, వాళ్ళని యోధా మతంలో తీసుకొచ్చినప్పుడు సున్నతి చేసి అతని నెత్తి మీద టోపీ పెట్టి యూదుల్లో కలిపేస్తారు. ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఒకడిని రప్పించడానికి నువ్వు సముద్రం తిరుగుతావు, భూమి చుడుతావు, నువ్వు వెళ్ళవెంతగా అందులోకి అతను రానివ్వు. దేవుని రాజ్యం అంటే, పరలోక రాజ్యం అంటే ఏంటండి? సంఘం. నువ్వు సంఘంలోకి రావు, అతన్ని సంఘంలోకి తీసుకురావు. ఇంకోటి ఏం చేస్తావు తెలుసా? నీకంటే 2 అంతల నరకపాత్రునిగా చేస్తావు. నువ్వు ఎంత చెడ్డాడువో అంతకన్నా చెడ్డాడుగా వాడిని తయారు చేస్తా ఉన్నాడు. ఇది పక్కన పెట్టి కొంచెం కాంప్లికేటెడ్గా కష్టంగానే ఉంది. మన జనరేషన్లో ఆలోచిద్దాం ఆ విషయం. మన ఊళ్ళో ఎవరికో ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం బాగోపోతే, అన్ని జనులు ఆరోగ్యం బాగోపోతే నీకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు కదా, ఒక 500 పెట్టి ఫ్రూట్స్ కొనుక్కొని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి అక్కడ కూర్చుని ప్రభువు గురించి 4 మాటలు చెప్పి సువార్త చేద్దాం అని ఒక థాట్ వస్తుంది. వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదని ఫ్రూట్స్ ఇద్దామని వెళ్తున్నావా, లేదంటే సువార్త చేయడానికి ఫ్రూట్స్ పట్టుకెళ్తున్నావా? అర్థమైందా క్వశ్చన్? ఈ వంకన సువార్త చేద్దాం అంటే వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం కాదు నీ ప్లాను. నీ ప్లాన్ ఏంటంటే సువార్త చేయాలి. నువ్వు ఎందులోకి అయితే వెళ్తున్నావో అందులోకి రప్పించడానికి పడే పాటలే తప్ప వాళ్ళ మీద నీకు ప్రేమ ఉండి కాదు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాట చెప్పినప్పుడు, పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటి ప్రభువా అని అడిగారు. అడిగితే ఒక వ్యక్తి ప్రయాణం చేస్తుండగా దొంగలు కొట్టి అతను దగ్గర ఉన్నవన్నీ పట్టుకుపోయి రోడ్డు పక్కన పాడిస్తే సమరయుడు చూసి అతన్ని గాయాలు కట్టి అతన్ని పొటకోలు ఇంట్లో జాయిన్ చేసి అక్కడ ఇంకా ఏమైనా కావాలంటే నేను వచ్చేస్తాను, ఇతన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. సువార్త ఏం చేశాడు అక్కడ? ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నీ ప్రేమ వెనకాల ఏముంటుందో తెలుసా? నీవు నమ్మే విశ్వాసాన్ని ప్రకటించడం ఉంటుంది. అది తప్పు, దేవుడికి ఇష్టం లేదు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు, ఆ కష్టంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళు, కష్టాన్ని పంచుకో. నువ్వేమన్నా చేయగలుగుతుంటే చెయ్యి. చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎలాగ మేలు చేస్తున్నావు కదా, ఆత్మకు కూడా మేలు చేయడానికి సువార్త చేయి. దేవుని స్తోత్రం. అతని కష్టంలో ఆదుకోవడానికి ఎలాగూ వెళ్ళావు కాబట్టి సువార్త చేయి. సువార్త చేయడం కోసం కష్టంలో ఆదుకునే మేకప్ వేస్తావు చూసావు, అది దేవుడికి నచ్చలేదు. అన్నాడు, ఒకడిని నీ మతంలో కలపడానికి నువ్వు భూమి సముద్రం చుట్టొస్తావు అబ్బాయి, నువ్వెళ్ళవు వాడెళ్ళవు. మనం ఒకడిని మార్చడానికి చేయకి ప్రయత్నాలు, ఒకడిని తీసుకురావడానికి చేయకి ప్రయత్నాలు. వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. మనం ఏమైనా చేయగలమా? చేద్దాం. చేసిన తర్వాత ఎలాగా చేసాం, వాళ్ళ శరీరానికి మేలు, ఆత్మకు కూడా మేలు చేద్దాం అని చేసే స్వార్థలు ఎన్ని ఉంటాయి నాకు చెప్పండి. అందుకోసం పెట్టిన హాస్టల్స్ ఎన్ని ఉంటాయి, అందుకోసం పెట్టిన వృద్ధాశ్రమాలు ఎన్ని ఉంటాయి, అందుకోసం పెట్టిన స్కూల్స్ ఎన్ని ఉంటాయి, అందుకోసం పెట్టే అన్నదానాలు ఎన్ని ఉంటాయి మన వాళ్ళతో. అందుకనే నేను ఏం చెప్తానంటే, నువ్వు భోజనం పెట్టడానికి వెళ్తే వాళ్ళకి భోజనం పెట్టే ఇచ్చేసిన తర్వాత వీలైతే అతను వినడానికి అవకాశం ఉంటే యేసు నమ్ముకొని నీ స్థితిని మారుస్తాడని చెప్పు. వీలు అవ్వలేదనుకో, కండిషన్ బాగుంటే పెట్టేసి వచ్చాయి. సువార్త కాదు అక్కడ మెయిన్, ఆడు కడుపు నిండడం. ఆడు కడుపు నిండేటప్పుడు వింటున్నాడు అనుకో, వినేవాడికి ఖచ్చితంగా గాస్పెల్ చేసి తీరాలి. ఎందుకంటే అతనికి ఎటర్నల్ సహాయం మనం చేసిన వాళ్ళు అవుతాం. దేవుని స్తోత్రం. అంతే తప్ప సువార్త చేయడం కోసం భోజనాలు పంచవద్దు. భోజనాలు పంచుతున్నాం కాబట్టి అవకాశం దొరికిందని సువార్త చేయాలి. ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు? ప్రభు చెప్తున్నాడు ఈ విషయాన్ని. మీరు ఒకరిని మతలో తేవడానికే కదరా మీ వేషాలన్నీ. తీరా చూస్తే నువ్వెళ్ళవు ఆల్రారు. అంటే అర్థం ఏంటంటే, ఒకడు దేవుని సంఘంలో, దేవుని రాజ్యంలో ఉండాలంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. అదే కదా యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్పాడు. అంటే ఒకడు వాక్యానికి జన్మించాలంటే దేవుని వాక్యం అతనిలో ఫలించి ఒక మార్పు అతనిలో ఉండాలి. రెండోది ఏంటో తెలుసా? అతను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. అగ్ని బాప్తిసం అంటాం దాన్ని. ఆత్మ మూలంగా అతను జన్మించాలి. ఈ రెండూ కలిగినోడు ఎందులో ఉన్నట్టు? దేవుని రాజ్యంలో ఉన్నట్టు. ఈ దేవుని రాజ్యంలో ఉన్నవాడు బయటికి వెళ్ళి సువార్త చేసి ఆయన పట్టుకొని మళ్ళీ దేవుని రాజ్యంలో తేవచ్చు. వీడు దేవుని రాజ్యంలో లేడు, నీటికి పుట్టలేదు, ఆత్మకు పుట్టలేదు. అంటే ఒక తల్లిదండ్రుల్లో తండ్రి ఒక కొడుకుని
నువ్వు సరిగ్గా లేవురా, ఇంట్లో అడిగి పెట్టావు అంటే కాళ్ళు ఇరిచేస్తానని ఇంట్లోంచి బయటికి గంటేశాడు. ఆడు బయట ఊరి మీద అలాగో నెల రోజులు తిరిగాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఒరే హాస్టల్లో డబ్బులు కట్టడానికి లేదు, ఎక్కడన్నా షెల్టర్ ఉందని, మా ఇంట్లో ఉండరా అని చెప్పి తీసుకొస్తానికి అవుద్దా? తీసుకొస్తే వాళ్ళ నాన్న ఇంతకుముందు ఈడి కాళ్ళు ఇరుద్దాం అనుకుంటే ఈసారి 4 కాళ్ళు ఇరిచేస్తారు ఈడి వాళ్ళ ఫ్రెండ్కి. అరే ఇంట్లో నీకు అవకాశం లేనప్పుడు నువ్వు ఎలాగ ఇంకొకరిని తీసుకొస్తావు? ఇప్పుడు కల్వరి టెంపుల్ డిజిటల్ చర్చలు ఉన్నాయి కదా, వాళ్ళ ప్లాన్ ఎలా ఉంటుందో చెప్తాను. ఈ కల్వరి టెంపుల్కి ఆల్రెడీ వెళ్తున్న వాళ్ళు వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, అయ్యో క్రైస్తవ్యం అంతా ఆ చర్చికి ఈ చర్చికి వెళ్ళి పాడైపోతుంది, సో అచ్చమైన స్వచ్ఛమైన వాక్యం ఇక్కడే దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి రావట్లేదు ఎలాగా అని ఆలోచిస్తాళ్ళు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు క్రిస్టియన్స్ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళు కల్వరి టెంపుల్కి ఇన్ఫార్మ్ చేస్తారు, చేపను పట్టుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికిందండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఇదే మంచి ఛాన్స్ అనగానే కల్వరి టెంపుల్ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బిల్లు ఎంత అయిందమ్మా, ఇందులో ఒక 2,000 సతీష్ అన్న గారు ఇవ్వమన్నారు, మీకు ఫ్రూట్స్ ఇవ్వమన్నారు, మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు కల్వరి టెంపుల్ని దర్శించండి. ఎంత కథ చూసామే, ఏటా కథ, సముద్రాన్ని భూమిని చుట్టొస్తావురా నువ్వుని చుట్టొత్తావు. వచ్చేసాడు వీడు. వాళ్ళు ఇంకా ఫ్రూట్స్ తీసుకుని డబ్బులు తీసుకోగానే ఏమనుకుంటాడంటే, మన పాస్టర్ గారు మోకరించి ఏడిసేరే కానీ ఎప్పుడైనా 500 ఇచ్చారా? అరే నీకు ట్రాప్ అర్థమవట్లేదురా, ఇప్పుడు ఎర్ర ఎందుకు వేస్తాడు, పాప చేప ఆకలితో ఉందని వేస్తాడా? ఎవడైనా వేసాడు. ఈసారి వెళ్తారు కదా చర్చికి, ఆ డిజిటల్ చర్చికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 2,000 వీళ్ళకి లెక్క ఉంటుంది, వీడికి 2,000 పెట్టుబడి పెట్టాం కాబట్టి వీడి దగ్గర 20,000 లాగాలి, ఒక లెక్క ఉంటుంది అక్కడ. ఆ లెక్కతో జాగ్రత్తగా, స్పాన్సర్ చేయలేదా నువ్వు ఇంకా అంటారు పక్కన, ఏంటంటే స్పాన్సర్ అయిపోయి నువ్వు ఇంకా చేయలేదా, ఇంకా అమ్మో చేసేస్తాను నేను ఏంటి, నేను ఇంకా స్పాన్సర్ చేయలేదు, అయ్యో. తర్వాత మెంబర్షిప్ కార్డు వచ్చింది, ఏంటి నాకు మెంబర్షిప్ కార్డు వచ్చింది ఇక్కడ అరే పక్కన వాళ్ళందరూ, మీకు మెంబర్షిప్ కార్డు వచ్చింది, ఆడు అనుకుంటాడు మెంబర్షిప్ కార్డు అంటే పరలోకంలో ప్లేస్ అనుకుంటాడు అనుకుని, ఓకే 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 చాలా బాగుంది చాలా. అక్కడ పరిశుద్ధాత్మ లేదు, అక్కడ వాక్యం లేదు, వాళ్ళు వెళ్ళలేదు, వీళ్ళు వెళ్ళడం లేదు. ఈయనేమంటాడో తెలుసా బయటకు వచ్చి, రే మీ సంఘాలు మంచివి కదరా, నిజమైన సంఘం అచ్చమైన స్వచ్ఛమైన, నువ్వు చెడిపోయి నీకంటే 2 అంతలు నరకపత్రిక చేశావు. అక్కడి నుంచి తెలుసా, అప్పుడు దాకా లోకంలో ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు తీర్థయాత్రకి వెళ్ళాడు అనుకోండి, లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, దేవి దర్శనం అయ్యింది నాకు అంటాడు. ఇంకొకడు అంటాడు, నేను దేవుడు కాళ్ళు ముట్టుకోగలిగాను అంటాడు. ఆడ అందులో ఉన్నప్పుడు అందులోంచి ఇలా వచ్చి అలాగా టెంపుల్లో పడ్డాడు. ఈసారి ఏమంటారు తెలుసా, సతీష్ అన్న నేను ఫోన్ చేస్తే సతీష్ అన్న ఎత్తాడు, ఊరికే సతీష్ అన్న కాదు ఎత్తుతా ఆడ ఫీలింగ్. తర్వాత ఏంటది, మీటింగ్లో సతీష్ అన్న పక్కన నేను నిలబడ్డాను అన్నిటిగా ఉన్నప్పుడు, దేవుడో కాదో పక్కన పెడితే దేవుడిని చూశాను, దేవుడు కాళ్ళు పట్టుకున్నాను, అలా బతికాడు. అందులోంచి ఇందులోకి వచ్చేటప్పుడు నాకు దేవుడు కావాలి ఇక్కడి నుంచి అందులో పడిన తర్వాత ఈసారి దేన్ని బట్టి గొప్ప అనుకున్నాడు, అన్న దగ్గర నిలబడ్డాను, అన్న ఫోటో, అన్న ఫ్యామిలీ ఫోటో నా దగ్గర ఉంది, అన్న సొంత చర్చికి వెళ్ళానంటే ఈ బాబోయ్ వైభోగం, వీడికి ఇంకా పరలోకంలో ఉన్నట్టు ఆడికి అది చాలు, ఆడికి ఇంక పరలోకం తాటలేదు, ఆడికి అది చాలు. ఇక 2 అంతలు అప్పుడు అన్యుల్లో ఉన్నప్పుడు దేవుడు అనే ఒక దృష్టి నీకు ఉంది, ఇప్పుడు దేవుడు అనే దృష్టి పోయి మనిషే దేవుడు అనుకునే పరిస్థితికి వెళ్తే 2 అంతలు నరకపోతుడు కాదా తను? ఎన్నో సంఘాలు, ఎంతోమంది సేవకులు, వాళ్ళు ఆ చర్చిలో ఉన్న వాళ్ళని, ఈ చర్చిలో ఉన్న వాళ్ళని, ఆ మతంలో ఉన్న వాళ్ళని, ఈ మతంలో ఉన్న వాళ్ళని నానా పాటలు పడి ప్లాన్లు చేసి ఎర్రలేసి నానా రకాల జిమ్మికులు చేసి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఎట్టి, ఆ ప్రోగ్రాంలు ఎట్టి, ఈ ప్రోగ్రాంలు ఎట్టి అందరినీ లాగి తీసుకొచ్చి ఇతన్ని పొగిడేలాగా, ఇతని రూల్స్ పాటించేలాగా, ఇతన్ని కనపరిచేలాగా చేసుకుని బయట ఉన్న దానికంటే 2 అంతలు నరకపత్తులు చేస్తారు. వీళ్ళు వెళ్ళారా అంటే వీళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్తారంటే ఈడే వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తారు, వీళ్ళు వెళ్ళకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తారు. కొంతమంది సువార్త చేసే సువార్తకురాళ్ళు నేను చూశాను, ఎంత అలంకరణతో ఉంటుందంటే ఆవిడ. వెళ్ళినప్పుడు నేను ఒకసారి ఒక ఆవిడ, మరీ ఎంత అలా ఎందుకంటే, లేదంటే వాళ్ళు అలా చూస్తేనే మనల్ని ఓన్ చేసుకుంటారు, అలా అయితేనే మొత్తం అన్ని తీసి వెళ్తే ఎవరో అన్నట్టు చూస్తారు. నేను అడిగాను, అలా సువార్త చేసి చాలామందిని మార్చలేదా? మార్చారండి, ఏం కాదండి ఇలాగైతే. ఇప్పుడు ఈవిని చూసి వచ్చింది ఒక ఆవిడ, చర్చికి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది, ఈవిడ ద్వారా వచ్చింది కదా. ఈసారి ఈవిడ బొట్టలెట్టింది అనుకోండి, ఆవిడ జాలర్లు ఎడుతుంది. ఈవిడ అరంగులం ఎత్తింది అనుకోండి, ఆవిడ అంగుళం ఎత్తుంది. మా గురువు గారే
నన్ను ప్రభువులోకి నడిపించిన ఆవిడ అరంగులు వేస్తా మనం అంగులు వేయొద్దా? వీళ్ళను చూసి ప్రభువులోకి వచ్చిన వాళ్ళు రెట్టింపు వాళ్ళకంటే చెడ్డోళ్ళు అవుతారు, వాళ్ళకంటే దారుణం అవుతారు, వాళ్ళకంటే మూర్ఖులు అవుతారు. ఇప్పుడు జరిగేదంతా ఇదే. ఇప్పుడు జరిగేదంతా జనాల్ని లాక్కుని రావడం, వీళ్ళకంటే చెడ్డోళ్ళు అవడం. దేవుని రాజ్యం తలుపులు వేసుకుని ఉంది ఇంతకే. స్టోరీ అంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? గోడవతల. దేవుని రాజ్యం కాంపౌండ్ వాళ్ళ గేట్లు కూడా వేస్తుంది. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడికి మాత్రమే దేవుని రాజ్యం. స్తోత్రం చెప్తాం గట్టిగా. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళకి మాత్రమే దేవుని రాజ్యం, వాళ్ళు మాత్రమే దేవుని సంఘం. వాక్యానికి పుట్టి పరిశుద్ధాత్మకు పుట్టి ఆత్మచేత నింపబడిన వాళ్ళకి మాత్రమే దేవుని రాజ్యం. ఇప్పుడు ఈ గలాట గొడవంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? కాంపౌండ్ వాళ్ళ అవతల, దేవుని రాజ్యం అవతల. ఈడు లేడు వాళ్ళు లేరు, నేనున్నాను రండి అంటే వీళ్ళందరూ వచ్చి నువ్వే మా దేవుడు, నువ్వే మా నాయకుడివి, నువ్వే గొప్పడు, నువ్వేం చెప్తే అదే, నువ్వేం చెప్తే అదే. ఏమైపోయింది క్రిస్టియానిటీ? ఈ స్టోరీ అంత బాగా సెట్ అయింది. ఒకడిని నీ మతంలో కలుపుకోవడానికి నువ్వు సముద్రాన్ని భూమిని చుట్టూ వచ్చేదివు. ఒకడు నీ మతంలో కలిసిన తర్వాత అతన్ని నీకంటే రెండంతల నరకపోతునిగా చేస్తావు. నువ్వు వెళ్ళవు, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వు. ఏ ఆత్మపూర్ణుడి చేతిలోనే పడితే వెళ్ళి ఉండేవాడు, ఇతను వెళ్ళలేదు. అతన్ని పట్టుకుని ఇందులోకి వెళ్ళనివ్వకుండా అతన్ని వెళ్ళనివ్వలేదు. జరుగుతున్న మన చుట్టూ సంగతులు ఇవే. నేను మీకు చెప్పేది ఏంటంటే, నీవు బయటికి వెళ్ళి ప్రభువు గురించి ప్రకటించాలంటే, ఈ మాట నీకే, నీవు బయటికి వెళ్ళి ప్రభువు గురించి ప్రకటించాలంటే ముందు నువ్వు దేవుని రాజ్యంలోకి రా. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి నువ్వు బయటికి వెళ్ళి కొంతమందిని పిలిస్తే నీ వెనకాల వాళ్ళు దేవుని రాజ్యంలోకి రాగలరు. హల్లెలూయా. అంతే తప్ప నువ్వు వెళ్ళకుండా వాళ్ళని రప్పిస్తే ప్రభు చూసేమనుకుంటాడు? వాళ్ళని ప్రభు వాళ్ళని చూసి ఏమనుకుంటాడు? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. అయ్యో నీకే దిక్కు లేదు, వాళ్ళని తీసుకొస్తావా? నీకే దిక్కు లేదు, వాళ్ళని తీసుకొస్తావా? బైబిల్ ఉంటుంది అలాంటి మాట. తామే నానా విధమైన దురాశల చేత ఏడవబడి ఓడిపోయి వారు ఇతరులకి స్వాతంత్రం ఇస్తామని చెప్పుకుంటారంటాడు. ఆ మాట ఉంది బైబిల్లో. వాళ్ళకే లేదు, వాళ్ళే దేవుని దగ్గర దేవుని రాజ్యంలో లేరు. దేవుని రాజ్యం మీకు ఇస్తామని చెప్పి అడిగేవాళ్ళు బయట ఉంటారు కొంతమంది. సైట్లు మీకు అది కొంటాం, మా లేఅవుట్లో వీటి దగ్గర ఏమీ లేదు, ఇంతకే ఉందంటాడు. నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తానంటాడు, నాకు ఎమ్మెల్యే తెలుసు అంటాడు, ఎంపీ తెలుసు అంటాడు, ఎంఆర్ఓ తెలుసు అంటాడు. డబ్బులు వీడికే ఉద్యోగం లేదు, ఆడికేమి ఇప్పిస్తాడు. వీడికే సర్కిల్ లేదు, వాళ్ళకేమి ఇస్తాడు. అలాంటి పాస్టర్లు వీళ్ళే దేవుని రాజ్యంలో లేరు. అలాంటి సువార్థికులు వీళ్ళే నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టలేదు. జనాల్ని పిలిచి వాళ్ళకంటే చెడ్డవారిగా చేస్తారయ్యా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది, నిర్మలమైన హృదయంతో ఎదుటి వాళ్ళని ప్రేమించి సహాయం చేయండి. హల్లెలూయా. నువ్వు ఆ ప్రభు గురించి 4 మాటలు చెప్పాలంటే ముందు నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తివై దేవుని రాజ్యంలో ఒక బిడ్డవవు. నీకు పాటలు వచ్చా, నీకు సీనియారిటీ ఉందా, నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా, నీకు డిగ్రీలు ఉన్నాయి, ఇది కాదు దేవుడు ఏమన్నాడు తెలుసా? ముందు నువ్వు దేవుని రాజ్యంలోకి రా. దేవుని రాజ్యంలో కొంతమందిని పిలు. హల్లెలూయా. నువ్వు అందులోకి ప్రవేశించు. ప్రవేశించలేని వాళ్ళని కూడా ప్రవేశింపచేయి. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. అలా లేని వాళ్ళని చూసి ఆయన అయ్యో అని జాలి పడుతున్నాడు. 4వ మాట చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాల్ని అనగా న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టితిరి. న్యాయము, కనికరము, విశ్వాసం విడిచిపెట్టారు. ఏం పట్టుకున్నారు? మనం దశంభాగం ఇవ్వాలి కాబట్టి ఎవరో పుదీనా కట్టించారు, అందులో 10వ వంతు, జీలకర్రలో 10వ వంతు, సోంపులో 10వ వంతు, అన్నిటిలో చాలా నిష్టగా రూల్ పాటిస్తున్నాడు. కానీ ఎదుటివాడి విషయంలో జాలి చూపించేటప్పుడు, కనికరం చూపించేటప్పుడు, ప్రేమ చూపించేటప్పుడు, దేవుడి ఎడల విశ్వాసం చూపించేటప్పుడు లేదది. అవి లేవు. ఏం మిగిలినాయి వాళ్ళకే? రూల్స్ మిగిలినాయి. రూల్స్. ఒక ఆయన అన్నాడు, ఒక ఫోటో పంపాడు నాకు. వాళ్ళు సువార్తకి వెళ్ళిన ఫోటో పంపించారు. ప్యూర్ వైట్ డ్రెస్లో ఉన్నారు అందరూ సువార్తకి.
ఆయన నాకు మాట్లాడుతూ వాట్సాప్ చేశారు. చూడండి, మేము సువార్త గారు చాలా ఎక్కువ మంది ఉన్నారు, చూశాను. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో మోకాళ్ళు మాసిపోయి ఉన్నాయి, మట్టి అంటుకుపోయింది. మోకాళ్ళు మాసిపోయినాయి ఏంటి వీళ్ళకి అని మాట్లాడతా, మేము చాలా డిసిప్లిన్గా వెళ్తామండి. అందరూ వైట్ అండ్ వైట్ చూడగానే దేవదూతలు ఎవరన్నా మన వీధిలోకి వచ్చారని అనిపించేలాగా చాలా డిసిప్లిన్గా వెళ్తామండి. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేద్దాం అనగానే నాతో సహా అందరం మోకరించేస్తామండి అదే వీధిలో అన్నాడు. అప్పుడు అర్థమైంది మోకాళ్ళు ఎందుకు మాసిపోయాం. అందరం మోకరిస్తామండి, మోకాళ్ళు వేసి మేము ప్రార్థన చేస్తాం. మోకాళ్ళు ప్రార్థన చేయగానే అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి మట్టిలో మోకాళ్ళు వేసారు వీళ్ళు. ఇదా మోకాళ్ళు వేయలేదు, నిలబడి చేశాను ప్రార్థన. వెళ్దా పరలోకం? అరే నువ్వు విశ్వాసంతో కదా ప్రార్థన చేయాలి. దావీదు ఏమన్నా తెలుసా, నేను మంచం మీద పరుండి ధ్యానం చేస్తాను అన్నాడు, పడుకుని చేశాడు ప్రార్థన. సొలొమోను దేవాలయం దగ్గర నిలబడి ప్రార్థిస్తున్నాడు. యేసుక్రీస్తు నిలబడి సమాధి ముందు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. అంటే కళ్ళు తెరిచి కూర్చుని పడుకుని నిలబడి మోకరించి ఎలాగైనా ప్రార్థించవచ్చు. దేవుని స్తోత్రం. ఎలా ప్రార్థించకూడదో తెలుసా? విశ్వాసం లేకుండా ప్రార్థించకూడదు. ఈయన విశ్వాసం గురించి తప్ప అన్ని రూల్స్ చెప్తున్నారు. డిసిప్లిన్గా ఉంటాం, కరెక్ట్గా ఉంటాం, ప్రార్థించేటప్పుడు అసలు సౌండ్లు రావు. ఒకరు మాట్లాడుతుంటే వెనకాల నుంచి నెమ్మదిగా అవును 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 అని అందరూ అంటుంటే అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అదే చెప్తున్నాడు. నీకు రూల్ ఉంది, విశ్వాసం లేదు. చాలా సంఘాలు అంతే, రూల్స్ క్రమంగా ఉండాలండి. అంత క్రమంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, ఇలాగ ఉండాలి, అలా ఉండాలి. చెప్పులన్నీ లైన్లో పేర్చాలండి. కూర్చున్నప్పుడు అందరూ పర్ఫెక్ట్గా కూర్చోవాలండి. మధ్యలో గ్యాప్ ఉంటే గ్యాప్లో సాతానగాడు కూర్చుంటాడు కాబట్టి గ్యాప్లో ఉండకూడదండి. కాలు చాపకూడదండి, ఈపు జారబెట్టకూడదండి. అమ్మ బాబో ఇన్ని రూల్స్. అరే రూల్స్ ఉన్నాయి సరే, ఎదుటోని ప్రేమించడం, కనికరించడం, దేవుని మీద విశ్వాసం కలిగి ఇవి లేనప్పుడు నీ రూల్స్ ఎందుకు తగలెట్టుకోవడానికి? ఇంకొక రూల్ ఉంటుంది, మూతి మీద వెంట్రుకలు వేసిందా కసక్క నరికేస్తారు. అదే షేవింగ్ అండి, వెంట్రుకలు నరికేస్తారు. అతను నరికేరు, మీరు తప్పు అర్థం చేసుకోండి. అసలు అది మలవకూడదు, సమస్య లేదు. అది ఒక రూల్ వాళ్ళకే, అది ఒక రూల్ వాళ్ళకే. ఎదుటోడు వాడు హైందవుడు ఎవరో ఏదో ఎండలో ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇవ్వాలంటే అస్సలు ఇష్టం ఉండదు. క్రైస్తవుడు కనబడ్డాడంటే కూర్చుని దేకేసి, ఎందుకో తెలిసి ఇలా చర్చికి ఇన్వైట్ చేయడానికి చాలా కూర్చుని హెల్ప్ చేస్తారు. కానీ ఒక అన్యజనుడి దగ్గర కనికరం చూపించరు, జాలి చూపించరు. దేవుని మీద విశ్వాసం లేదు. దేని మీద ఉందో తెలుసా విశ్వాసం? మేము మీసాలు గీసుకుంటాం కాబట్టి పరలోకం పోతాం, మేము డిప్ప కటింగ్లు చేసుకుంటాం కాబట్టి పరలోకం పోతాం, మేము తెల్లబట్టలు వేసుకుంటాం కాబట్టి పరలోకం పోతాం, మేము మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం కాబట్టి పరలోకం పోతాం, మేము చెప్పులు లైన్లో పెట్టుకుంటాం కాబట్టి పరలోకం పోతాం, మేము చప్పట్లు కొట్టాం కాబట్టి పరలోకం పోతాం, మా చర్చిలో డబ్బు లేదు కాబట్టి పరలోకం పోతాం. ఇలాగా వస్తుంది పరలోకం. ఏసేమన్నాడు, రూల్స్ బయటెత్తున్నావు ఏంట్రా? కనికరం ఏది? ప్రేమ ఏది? విశ్వాసం ఏది? న్యాయం ఏది? దేంట్లో ఉన్నాం మనం? ఒకసారి సుబ్బయ్య హోటల్లో భోజనం చెక్ చేయడానికి వెళ్ళాం. మన వాళ్ళు ఎవరు రెస్టారెంట్ పెడతాంటే అసలు చెక్ చేద్దాం అంటే వెళ్ళి కూర్చున్నాం. ఎదురుగుంట కుర్చీలో కల్వరి టెంపుల్ మెంబర్ కూర్చున్నాడు, వాలంటీర్ కూర్చున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు. భోజనం చేస్తున్నాం. నేను ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్నాను. ప్రైజ్ లాడ్ ఇక్కడ ఉన్నారేంటంటే, ఇదేంటి కాకినాడలో ఓపెన్ చేస్తున్నాం అన్నాడు. కడుతున్నారన్నమాట అప్పటికి. అవునా అండి? అవునండి, వెనకాల కడుతున్నాం అన్నాడు. ఓకే, మీరు క్రిస్టియన్స్ అన్నాడు. అవునంటే వెంటనే నన్ను ఒక ఆదివారం మా చర్చికి రండి అన్నాడు. అంటే పాస్టర్ అని తెలియదు, మన మొహం చూస్తే అది కూడా ఎవడో తెలియదు అనిపించింది. చర్చికి రండి అన్నాడు. నవ్వాను. నవ్వుతున్నారేంటండి? ఎలా ఉంటుందో తెలుసా మాకు డిసిప్లిన్? 9 గంటలకు చర్చ్ అయితే 9:05కు తాళం వేసేస్తాం. ఎవడన్నా బయట ఉండాల్సిందే, లోపల రావడం అంత స్ట్రిక్ట్గా ఉంటుందండి. నా మనసులో అనుకుంటున్నాను, ఇప్పుడు ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని తీసుకుని చర్చికి వద్దామని చిన్నపిల్లడిని 8:30కి బయలుదేరింది. ఇంట్లోంచి అంతా రెడీ అయిపోయి బయటికి రాగానే, అమ్మ నాకు బాత్రూమ్కి వస్తున్నాను అన్నాడు అనుకోండి. కలవ టెంపుల్లోకి వెళ్ళి కానీ రా, నువ్వు ఇక్కడ వెళ్ళకూడదు, ఎందుకంటే 9 గంటలు దాటితే తాళం వేసేస్తారని. అది తీసుకెళ్ళిపోవాలా? కుదరదు. ఎవరు కంగారుగా వస్తున్నారు ఆటోలో. ఆటోకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యింది, ఓ పావు గంట లేట్గా వచ్చారు. లేట్గా వస్తే వాళ్ళు బయట ఉండిపోవాలా? రూల్ బాగుంది అనడానికి ఎంత స్ట్రిక్టో. దేవుడు వాళ్ళతో మాట్లాడాలనుకున్నాడు, అని బయట పెడతావు నువ్వు. మనం టైంకి రమ్మని చెప్తాం, లేటుగా వస్తే పొమ్మని చెప్పకూడదు. ఆడు ఏ కష్టం ఉందో, ఆడు ఒక 500 కిలోమీటర్లు జర్నీ చేసి రావాలనుకున్నాడు ఇక్కడికి. 500 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చినాడు. 5 నిమిషాలు లేట్ అయితే తాళం వేసి బయట పెడతావా తమ్మే?
రూల్ మిగిలింది. కనికరము, జాలి, న్యాయము, ప్రేమ, విశ్వాసం లేవు, ఏమీ లేవు. సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? మన డినామినేషన్ రూల్ ప్రకారం మనం ఇది రూల్స్ ఉన్నాయి, న్యాయం లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు. మనం నమ్ముతున్న రూల్స్లోనే బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళు చూసి ప్రభు ఏమంటాడు తెలుసా? లోకంలో ఉన్నప్పుడు ఎలాగో బతికేవరా, లోకంలో ఉన్నప్పుడు మనుషుల పద్ధతులు పాటించుకుంటా బతికేవు, లోకంలో ఉన్నప్పుడు పెద్ద ఎవడో పెట్టాడు, ఆ పెద్దల పద్ధతులు పాటించుకుంటా బతికేవు, అలా నీ జీవితం కొనసాగించావు. నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎవడో పెద్ద పెట్టిన రూల్లోనే బతుకుతావా? ఆ రూల్నే గొప్పదని భావిస్తావా? ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో తెలుసా? ఎవడో మా చర్చిలో అందరూ చాలా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం మా చర్చిలో ఆత్మవరాల చేత మేము ఎంత నింపబడతామో తెలుసా? ఏమంటాడో తెలుసా? మా చర్చి నీట్గా ఉంటుంది, మా చర్చిలో ఎవడో సౌండ్ చేయడు, ఎవడో మాట్లాడో, రింగ్ టోన్ మోగదో, టైం దాటనివ్వం, అందరూ తెల్లబట్టలు వేసుకుంటాం, అందరూ నల్ల జుట్టులతో ఉంటాం. ఏ రూల్సా? ఇందులో ఏది పరలోకం వెళ్ళడానికి పనిచేసేది కాదు. ఇంతకే పరలోకం వెళ్ళడానికి పనిచేసేది ఏంటో తెలుసా? ప్రేమ, విశ్వాసము, పరిశుద్ధత. హల్లెలూయా. అవి మా సంఘంలో ఉన్నాయి అని సంతోషించేవాడు లేడు, అవి మా సంఘంలో ఉన్నాయని ప్రభువుని బట్టి అతిశయించేవాడు లేడు. ఈ రూల్స్ని బట్టి గొప్పలు చెప్పేవాళ్ళు బతుకుతున్నారు. ఏంటి ఇలా అయిపోయింది క్రిస్టియానిటీ? ఎక్కడికి వెళ్ళిపోయింది క్రిస్టియానిటీ? ప్రభు అన్నాడు, మీరు ఇవన్నీ పాటిస్తున్నారు కానీ ముఖ్యమైనవి వదిలేశారు. చిన్న అన్నీ పట్టుకున్నారు, అసలైంది వదిలేశారు. దోమలన్నీ వడగట్టారు, ఒంటిల్ని మింగేశారు. మీరు ఏమి మీ గురించి ఏం చెప్పాలా? అలాంటి వాడిని చూసి దేవుడు ఏమనాలి? ఇంకా గట్టిగానంటే అయ్యో వెనకాల ఆయన బాధ అంత ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ఇది ఇంకా క్రమము, పద్ధతి, మా డినామినేషన్ రూలు, మా పాస్టర్ గారు పెట్టిన రూల్స్, మా డిసిప్లిన్ రూల్స్ ఇందులోనే ఉన్నావు. కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుడితో మాట్లాడాలి, దేవునితో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉండాలి, ఆత్మచేత నింపడాలి, పవిత్రంగా బ్రతకాలి, ఇవి ఎదుటి వాళ్ళ మీద జాలిపడాలి, ప్రేమించాలి, వాళ్ళకి తగిన సహాయం చేయాలి, ఇవి లేనప్పుడు ఆ రూల్స్ ఎందుకు చెత్త పొట్టలు వేసుకోవడానికి తప్ప ఎందుకు పనిచేయాలి? అలాంటి రూల్స్లో మీరు కానీ పడతారని మన చర్చిలో ఒక్క రూల్ కూడా పెట్టలేదు. ఒక్క రూల్ పెట్టలేదు. టైంకి రండి అని చెప్పాను, టైంకి రాకపోతే బయటికి పంపను. శ్రద్ధగా కూర్చుని వినండి అని చెప్తాను. కాల్ చెప్పుకున్నా జాబ్ వద్దని చెప్పను, నువ్వు వినడం నాకు కావాలి, అది నీలో పనిచేయడం నాకు కావాలి, నువ్వు ఆత్మచేత నింపబడ్డం నాకు కావాలి, నీవు దేవుని దగ్గర గుర్తింపు పొందడం కావాలి. నువ్వు నన్ను గుర్తించడం నాకు అవసరం లేదు. అందుకనే బయట నాకు ఎంత పేరు వచ్చినా ఒక్కడు నేను దాని గురించి చెప్పను. నాకు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎక్కడికైనా నన్ను గుర్తించే లేదా వాళ్ళకి కమ్ముకుని నాకు చాలా రెస్పెక్ట్ చేసి వస్తున్నప్పుడు వీళ్ళు కూడా తెలుసా, వీళ్ళు ఎలా తెలుసు, వీళ్ళంతా అని నా పక్కనోడు అనుకోవాలి తప్ప నేను ఎప్పుడు ఎందుకు చెప్పనో తెలుసా? నువ్వు నన్ను గుర్తించకూడదు, నువ్వు దేవుడు నిన్ను గుర్తించేలా బతకాలని. కేవలం దానికోసం ఎన్నో జాగ్రత్తలు నేను తీసుకుంటాను. మన సంఘం అలా ఉండకూడదురా బాబు అని. నీవు ఎప్పటికీ కూడా ఏ రూల్కి కట్టుబడకూడదు. దేవుడు ఏ రూల్ పెట్టాడో అదే నీ మీద పనిచేసే రూల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకేది పని చేయకూడదు. కబుక్కు నేను మన వాళ్ళు చర్చిలకి అత్తమాని మీటింగ్లకి వెళితే ఇది మార్చు అది మార్చు అంటాను. నేను వెళ్ళను. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ డేట్ వాక్యం చెప్పి వస్తాను తప్ప ఏమీ నేను అతనికి నడిపింపు ఉండదు చేసుకొని. అందులో వాక్య విరుద్ధమైంది ఉందనుకో, ఇది కొంచెం తేడాగా ఉందరా చూసుకో అని చెప్తాను తప్ప మన స్టైల్ ఉండాలి, మనలాగా ఉండాలి. ఎందుకంటే ఒకటి రూల్ దేని మీద పని చేయకూడదు, ఒకడి మీద దేవుని మాట మాత్రమే పని చేయాలి. హల్లెలూయా. అది నా ప్రయత్నం. ఎలా అయిపోయిందంటే ఎక్కడికో పోయింది క్రిస్టియానిటీ. అసలు యేసుప్రభు చెప్పిన దారిలో లేదు, అది ఎక్కడికో పోయింది, అది ఎటో వెళ్ళిపోయింది. దేవుడి స్థితిని మార్చునుగాక, ఒక గొప్ప ఉద్యమాన్ని దేవుడు రగిలించునుగాక. పాయింట్ నెంబర్ 5కి వెళ్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యము. అబ్బో, ప్రభు జాలిపడే నిజంగా నాకే జాలేసే ఒక సందర్భం ఏంటంటే,
వాళ్ళు బయట చాలా మారిపోయారు, చూడడానికి చాలా మారిపోయారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మారింది, బొట్టు తీశారు, కొంతమంది బంగారం తీశారు, బయట మారారు. జెంట్స్ కూడా బయట రంగులు వేసుకోవడం మానేసి డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొని మన చర్చికి టీ షర్ట్లతో రారు, నైట్ ప్యాంట్లతో రారు, ఎలా పడతారు రారు, ఫార్మల్గా వస్తారు. అది చెప్పారు, మన వాళ్ళు తీసుకున్నారు. ఫార్మల్గా రంటారా, ఎందుకు ఇదంతా? మారారు. ప్రభు అన్నాడు ఆయన చూసి, అయ్యో ఏంటి ప్రభు ఆయన అయ్యో అన్నా, బయట బాగుంది లోపల బాగలేదు, బయట బాగుంది లోపల బాగులేదు. దేవుడు అది చెప్తున్నాడు. అది కావాలంట ఆయనకి, అది కావాలంట. ఒక ఆమె నుదుటి మీద బొట్టు తీయడం సులువు, కానీ తల్లో ఉన్న ఆలోచనలు మార్చుకోవడం కష్టం. అవునా కదా? ఎంతసేపు బొట్టు తీయడం ఈజీ, ఒక ఫిజికల్ అపీరెన్స్ మార్చుకోవడం ఈజీ. కొన్నిసార్లు కొంతమందికి దాని మీద ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల మార్చుకోలేకపోవచ్చేమో, కానీ మామూలుగా ఆలోచిస్తే ఈజీ. ఒక నుదుటి మీద బొట్టు తీయడం సులువు, కానీ తలలోపల ఆలోచనలు ఉన్నాయి, అది మార్చుకోవడం కష్టం. చెవులు కొన్న ఆ చెవులు తీసేయడం సులువు, కానీ అనవసరమైన వినడం ఉన్నాయి, కొండాలు వాళ్ళకి సంబంధించి వీళ్ళకి మంది సంబంధించిన విషయాలు అది వినకుండా ఉండడం కష్టం. ఓ లిప్స్టిక్లు మూతికి పాముకోకుండా ఉండడం సులువు, కానీ ఈ నోటితో చెత్త మాటలు, అనవసరమైన మాటలు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడే మాటలు మాట్లాడకుండా ఉండడం ఉందే, అది కష్టం. మన ఫిజికల్ అపీరెన్స్ని మార్చుకోవడం సులువు, చాలా సులువు. నువ్వు అనుకుంటే 5 నిమిషాల్లో నీ ఫిజికల్ అపీరెన్స్ని మార్చుకోవచ్చు, నీ బాహ్య రూపాన్ని మార్చుకోవచ్చు, నువ్వు బయట శుద్ధి చేసుకోవచ్చు. కానీ కష్టం ఏంటో తెలుసా? నీ అంతరంగం శుద్ధి అవ్వడం. బయట శుద్ధి అయిపోయిన వాళ్ళని జనాలందరూ చూసి ఎంత పవిత్రంగా కనబడుతుంది దేవుడి, ఎంత ప్రార్థనా పరుడు అవుతానో, ఎలా ఉన్నాడో చూడండి, ఎంత చక్కగా ఉన్నాడో, ఎంత తగ్గింపుగా కనబడుతున్నాడో. దేవుడే మాట్లాడుతున్నాడో తెలుసా? నీవు వెలుపట శుద్ధి అగినట్లు ముందు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. దేవునికి స్తోత్రం. దాని కండిషన్ ఏంటి? నీ హృదయపు కండిషన్ ఏంటి? నీ హృదయంలో చెత్త చెదర పెట్టుకుని నువ్వు బయట పెద్ద పరిశుద్ధురాల్లాగా, పరిశుద్ధుల్లాగా, బయటకు తగ్గింపు దేనత్వం కలిగిన వాళ్ళగా కనబడడం వలన ఏ ప్రయోజనం ఉంది? దేవుడు ఏమన్నాడో తెలుసా? అట్టి వాళ్ళని వేషధారులు రా, మీరు వేషధారులు. మీరు పైకి పవిత్రులాగా, పైకి దీనుల్లాగా, పైకి మంచివాళ్ళలాగా, పైకి తగ్గింపు కలిగిన వాళ్ళలాగా, పైకి ఏ లోపం లేని వాళ్ళలాగా జనాలకి కనపరుచుకుంటూ లోపల చెడ్డ భావాలు, చెడ్డ ఆలోచనలు, కక్షలు, కోపాలు. నేను కళ్ళారు చూశాను. ఓ పెళ్ళికి వెళ్ళాను, మనవాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. పెళ్ళి కూతురు తాలూకా వాళ్ళు, మన చచ్చోళ్ళు పెళ్ళి కాదు సుమా, నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మనవాళ్ళు కూడా ఆ అబ్బాయి తెలుసు, అబ్బాయి బయటవాడు కానీ మనకు తెలుసు కాబట్టి అబ్బాయి ఇన్వైట్ చేసేట మనవాళ్ళు కొంతమంది వెళ్ళాం పెళ్ళికి. పెళ్ళి కూతురు తాలూకా వాళ్ళు ఏంటో తెలుసా? అసలు నువ్వు ఎతికి చూడు, ఒక్క పూస, ఒక్క కాసు బంగారం కానీ ఏం ఉండదు. చాలా సింపుల్, చాలా చాలా సింపుల్గా ఉన్నారు. జెంట్స్ అలాగే ఉన్నారు, లేడీస్ అలాగే ఉన్నారు. వాళ్ళు ఉన్న తర్వాత నన్ను హోస్ట్ ఇంకా రాలేదని ఆ పాస్టర్ గారిని ఇన్వైట్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేయమన్నారు. పాస్టర్ గారి పేరు చెప్పారు. పలానా ఊర్లో సేవ చేస్తున్న పాస్టర్ గారు రావాల్సిందిగా కోరుతున్నారు. పైకి వచ్చి నా దగ్గర కూర్చుని, నా దగ్గర నా పేరు అలా చెప్పమని ఎవరు చెప్పారు మీతో అన్నాడు ఆయన. ఏం సార్ అంటే, బిషప్ నేను. చెప్పలేదు వాళ్ళు? చెప్పలేదండి. ప్రొఫెసర్ చెప్పలేదు వాళ్ళు? పిలిచి చెప్పలేదా? పెళ్ళి కొడుకు కొళ్ళారు చేస్తారు. మనవాడు ఏం చేస్తాడు పెళ్ళిపేటల మీద, పెళ్లి కుర్చీలో ఏం చేస్తాడు? ఫీల్ అయిపోయాడు. అయిపోయింది. వాళ్ళ నాన్నగారు వచ్చారు. పిలవన్నేం పిలవను, నేనేం పిలిస్తే ఆయన నాకు నచ్చకపోవచ్చు. మన ఎవరు పిలిచారు, పెద్ద పేర్లు పెట్టి జాతకు పిలిచారు. వచ్చి అది కూడా నచ్చలేదు అతనికి, వాళ్ళ నాన్నగారికి. ఆయన నచ్చలేదు. ఏమన్నాడో తెలుసా? ఈ ప్రాంతంలో ఫెలోషిప్ని వ్యవస్థాపకున్నాను నేను. నన్ను పిలిచేటప్పుడు ఆ పేరుతో పిలిస్తే కదా ఈ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం, నా స్థాయి ఏంటో తెలిస్తేనే కదా నేను చెప్పే మాటలు వాళ్ళకి అర్థమవుతుంది. నాకు అర్థం అలా. పైకి ఎంత బాగున్నారు రా, ఒకడనే ఎంత చక్కగా ఉన్నారా పైకి. లోపు ఆవిడ, వాళ్ళ ఆవిడ, నేను పిలిచిన ఆయన ఉన్నాడు, ఆవిడ చెప్పాను అసలు ఏం గోల్డ్ కానీ ఏం భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. ఎందుకు భోజనం చేయకుండా వెళ్ళిపోయారంటే వాళ్ళని గౌరవంగా స్టేజ్ మీద పిల్లలేదని భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. ఎందుకు? యేసుప్రభువుని చూసి ఏమనుకుంటాడు?
గట్టిగా చెప్పండి. ఇంకేం చేయాలా? ఇంకో మాట ఏం చెప్పాలి? వాక్యం తెలుసు, పరిశుద్ధత తెలుసు, ఎలా బతకాలో తెలుసు, నువ్వు ఎలా కనపడాలో నేర్చుకున్నావు, కానీ జనాలకి నీ మనస్తత్వం ఎలా చూపించాలో తెలుసుకోలేకపోయావే. నువ్వు జనాలకి ఎలా కనపడాలో తెలుసుకున్నావు, కానీ ఎలా ప్రవర్తించాలో ప్రజల దగ్గర తెలుసుకోలేకపోయావే. బ్రతిమాలి అంటే అంత పెళ్ళి హడావిడిలో అంతమంది జనాలను చూసుకోవలసిన చోట పెళ్లి కొడుకు బంధువులు, పెళ్లి కూతురు బంధువులు వెనకాల వెళ్ళి బ్రతిమాలి వాళ్ళని తీసుకొచ్చి ఓ చోట పెట్టి దగ్గరుండి వాళ్ళకి అన్నీ వడ్డిస్తుంటే మిగతా బంధువులు మా అందరికీ వడ్డించారు. వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు తిని పెరుగన్నం మాట్లాడుతా అది ఇది చేసి ఈ లోపు 3 బంతులు అయిపోయినాయి. అప్పటిదాకా వాళ్ళని వదిలి రాలేదు. వచ్చి అయ్యి బాబాయ్ కోపం తగ్గిందండి బాబా, ఆయనకి కొంచెం బాగా మాట్లాడారు అన్నాడు. నా దగ్గరికి వచ్చి ఆయన, నేను ఒక్కడన్నా నాకు ఎప్పుడన్నా అంత భయపడ్డారా మీ మొఖాలకి? వద్దులే, వద్దు అంత భయం వద్దు, కానీ అమ్మాయ కోపం నీకెందుకు? ఆ తగ్గింపు కింద నువ్వు ఎందుకు చూపించుకుంటున్నావు? దేవుడు ఏమన్నాడు తెలుసా? వేషధారి, నువ్వు వేషధారి. అయ్యో వేషధారి, నువ్వు పైకి బాగానే ఉన్నావు, కానీ నీ మనసు ఎలాగుందో చూడు. సమాధులు అందంగా ఉంటాయంటే తవ్వి చూస్తే లోపల కుళ్ళిపోయిన ఎముకలు ఉన్నట్టుగా. పైకి చక్కని క్రైస్తవులు మన చర్చోళ్ళని ఎవరన్నా చూసారనుకో, లూదియా అయ్యో నోట్లో 4 ఉంటుందంటే పిల్లకే అనుకుంటారు. నిజమో కాదు నాకు తెలీదు. నీకు 4 ఉందని చెప్పాను నేను. ఇప్పుడు ఎలా చూసిందో తెలుసా? ఏంటి నా దగ్గరకు వచ్చేది చూసిన వాళ్ళు మన చర్చోళ్ళని, ఎంత మంచోళ్ళు వీళ్ళు, చాలా మంచోళ్ళు. బయట చూస్తే, బయట గొడవల దగ్గర చూస్తే, ఇళ్లలో చూస్తే, ఫోన్లు మాట్లాడేటప్పుడు చూస్తే, మన వ్యక్తిగతమైన జీవితాన్ని చూస్తే అదే ఫీలింగ్ ఉంటుందా? వీళ్ళు వాక్యానుసారంగా బతుకుతున్నారు, వీళ్ళు కనపడటమే కాదు వీళ్ళ ప్రవర్తన కూడా వాక్యానుసారంగా ఉందని మనలో ఎంతమంది ఆ సాక్ష్యం ఇస్తారు? మళ్ళీ ఎంతమందికి ఇస్తారు సాక్ష్యం? ఆలోచించండి అసలు. మనలో ఉండి ఇప్పుడు ఇక్కడ చాలా దీనత్వం కనపడుతున్నాం. మన సతీష్ని ఎవడైనా 2-3 సార్లు కెలికాడు అనుకో, ఇబ్బంది పెట్టేలాగా, ఎన్న యేసుప్రభులాగా ఇంకో 10 సార్లు నన్ను అన్నా సరే నేను క్షమిస్తాను అంటాడా? అండని అనేస్తున్నారు కొంతమంది. అంటే ఆల్రెడీ ఆ ఫీలింగ్లో ఉన్నారు జనం. మనలో చాలామంది పైకి చూడడానికి మనం చాలా మంచి వాళ్ళం, పైకి చూడడానికి చాలా తగ్గింపు కలిగిన వాళ్ళం. మనలో చాలామంది పైకి చూడడానికి చాలా సమర్పణ కలిగిన వాళ్ళం. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? అయ్యో పైకి లోపల చెడ్డగొన్న వాళ్ళు చూసి అయ్యో అంట్లా, లోపల నుంచి మార్చుకుందాం అనుకున్నాడు ఆయన. వీడు ముందు పైన మారిపోయాడు, ఇక్కడ నేను మారిపోయాను అనుకున్నాడు, నేను పరిశుద్ధని అయిపోయాను అనుకున్నాడు. ఇంకెలా మార్చగలడు? నీవు పైకి నీ ఫిజికల్ అపీరెన్స్ మార్చుకుని అదే మారు మనసు, అదే పరిశుద్ధత, అదే వాక్యానుసారమైన జీవితం అని అనుకుని నువ్వు భ్రమపడుతున్నావు. నిన్ను నేను ఎలా మార్చాలి? అయ్యో ముందు లోపల నుంచి మారు, లోపల బయట శుద్ధి అవ్వాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను చూసి ఆ జాలి పడుతున్నాడేమో తెలుసుకో. ముందు నీ బిహేవియర్లో మార్పు తీసుకురా. నువ్వు పైకి కనబడుతున్న తగ్గింపు నీ మాటలో కూడా చూపించు. నువ్వు తీసి పాడేసావు కదా చెవులు, ఇది నా చెవికి ఉండకూడదని తీసి పాడేసినప్పుడు, ఇది నా చెవి వినకూడదని ఆ మాటలు కూడా తీసి పాడే. ఇది నా నుదుటి మీద ఉండకూడదని తీసి పాడేసినప్పుడు, ఈ ఆలోచనలు నా తల్ల ఉండకూడదని అవి కూడా తీసి పాడే. తీసే ఏది దేవునికి విరోధమైనవో వాటన్నిటిని ముందు నీ లోపల నుంచి తీసే. అప్పుడు లోపట వెలుపట శుద్ధి యగును. హల్లెలూయా. బయట శుద్ధి అయిపోయిన వాళ్ళకి మేము పరిశుద్ధులు అనుకుంటారు. చాలామంది చెప్తారు, మీరు కనుక్కోండి. కొన్ని సంఘాల్లో చాలా స్ట్రిక్ట్గా అలంకరణ తీయించేసి రంగు బట్టలు పెద్ద వేసుకోకుండా చాలా సింపుల్గా ఉండాలి చాలా స్ట్రిక్ట్గా చెప్పే చాలా చర్చెస్లో విశ్వాసులు ఎంతో గర్విష్ఠులుగా ఉండడం నేను చూశాను. మాకన్నీ తెలుసండి, మాకన్నీ వచ్చండి, మేము ప్రార్థనా పరులు అండి, మాకు బైబిల్ తెలుసండి. వీళ్ళు తీవ్రమైన గర్వానికి వెళ్ళిపోయినట్టు వాళ్ళ హృదయం గర్విస్తుంది, వాళ్ళ శరీరం తగ్గింపుగా కలిగి ఉంది. యేసుప్రభు ఏం చేయాలి? కాలం చూసి ఏం చేశాడుక? అయ్యో అండం తప్ప చేయడానికి ఏమీ లేని స్థితి నీకు నాకు ఉందేమో. మనం మార్చుకుందాం, దేవుడు మనల్ని మార్చునుగాక. హల్లెలూయా. లూకా సువార్త 6th పాయింట్, 7 పాయింట్లు, 6వ అధ్యాయం 24వ వచనం. అక్కడి నుంచి చూద్దాం వరుసగా. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా,
మీరు ఆకలి కొందురు. అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారిలారా మీరు దుఃఖించి ఏడుతురు. 3 సార్లు అయ్యో అన్నాడు. ఎవరిని అన్నాడు? శుభ్రంగా డబ్బుండి కడుపారా తిని హ్యాపీగా ఉన్న వాళ్ళని అయ్యో అన్నాడు. గెస్ట్ మెసేజ్లో ఇది అరగంట చెప్పారు ఇదే విషయాన్ని. దేవుడు మాట్లాడాడు మనతో. ఆడికి డబ్బుంది, శుభ్రంగా తిన్నాడు, తినుము తాగుము సంతోషించుము. యేసుప్రభు అన్నాడు, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఏట్రా నీ పరిస్థితి. అయ్యో, నేను ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, అంటే నేను చూసే విధానం కరెక్టో కాదు తెలియదు. డబ్బున్న విశ్వాసి, చాలా డబ్బున్న విశ్వాసి దేవునికి లోబడి ఉండడం చూశాను, కానీ చాలా డబ్బున్న సేవకుడు దేవుడికి లోబడి ఉండడం చూడలే. చాలా అరుదు, ఎక్కడో ఒకరు ఉన్నారు. అన్నిటా సమృద్ధి ఉన్న విశ్వాసి దేవానికి స్తోత్రం అనడం చూశాను, కానీ అన్నిటా సమృద్ధి ఉన్న సేవకుడు రెప్పెగరేసి నాకంటే గొప్పడు ఎవడం లేడు అంటమే చూశాను తప్ప, మా దగ్గరే ఉందండి అంత దేవుడి దయ అండం నేను చూడలేదు. నేను ఉండుండొచ్చు, ఎక్కడో అరుదై ఉండొచ్చు. ప్రభు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నిజంగా మనకి ఉన్న ఈ టైట్ స్థితి ఉంది చూసావా, కొంచెం టైట్ పరిస్థితి, అది దేవుడు మనకిచ్చిన కృప. హల్లెలూయా. ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీకు వచ్చేసింది, ఇక మళ్ళీ ఏమివ్వను నేను. ఆ మాటకు అర్థం అది. నువ్వు ఏదనుకున్నావో తీసుకున్నావు కదా, ఇక నేను నిన్ను ఆదరించను, నీకు నేను ఏమీ ఇవ్వను. నీ బతుకు అంతే. ఆ డబ్బు మీదే బతుకుతున్నావు నువ్వు. డబ్బు ఉంది నాకేంటి లోటు, బోల్డ్ ఆస్తి ఉంది, నాకేంటి లోటు. ఈరోజు ఎంతో కొంత అప్పున్న క్రైస్తవులు ప్రభా ఏంటి బాధలు అనుకోవద్దు. నిన్ను చూసి ప్రభు నీకు సహాయం చేయాలనుకుంటాడు. నువ్వు బాగున్నావు అనుకో, నిన్ను చూసి అయ్యో నీ బతికేంటి ఎలా అయిపోయింది. ఆస్తులు కూడగట్టుకునే వాళ్ళకి నేను చెప్తున్న మాట, నీ విశ్వాసం లేదా ఇది ఉంది కదా, నన్ను రేపు నేను దీని ద్వారా బతికేస్తాను, ఏ ప్రాబ్లం వచ్చినా ఇది ఉంది కదా, దీన్ని అమ్మేసి నేను చేసుకుంటాను, ఇది ఉంది కదా దీని ద్వారా వస్తాను, నీ విశ్వాసం దాని మీద పెట్టుకుంటే దేవుడు నిన్ను చూసేమన్నాడు తెలుసా? అయ్యో, మీకంటే నేను కోటీశ్వరుడిని. ఎందుకంటే నాకు కష్టం వస్తే దేవుణ్ణి చూడటానికి తప్ప ఏమీ చూడటానికి నాకు ఏ ఆధారం లేదు. దేవునికి స్తోత్రం, నేను గొప్పవాడిని. మీకు విషయంలో నువ్వు కూడా అప్పులతో ఉన్నావా, ఎంతకంత ఇబ్బందులతో ఉన్నావు, పెద్ద ఆస్తులు ఏం లేవా, బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమి లేవా, నువ్వు ధన్యుడివి. డబ్బులు వచ్చేస్తున్నాయా, కొంత నీ దగ్గర పెట్టుకుని కొట్లు పగలు కొట్టేసి పెద్ద కొట్లు కొట్టేసుకోవడం కంటే ఇచ్చే, వచ్చిన డబ్బులు ఇచ్చే. దాస్తే నేను చాలా డబ్బులు తేయగలను, దాస్తే నేను మంచి సేవ చేస్తాను అనుకుని చాలామంది డబ్బులు పంపించేస్తుంటారు. నేను అలాగ ఒక 3-4 నెలలు దాచానంటే 1,00,000-2 లక్షలు దాచేస్తాను. కానీ దేవుడు నన్ను చూసే, అయ్యో పీటర్ ఇలాగైపోయేట్రా, అనుకోలేదురా నువ్వు బతికిలాగా అయిపోద్దని అంటాడు దేవుడు. ఎప్పటికప్పుడు పంపించేస్తున్నాను అనుకో, శబాష్, బలా నమ్మకమైన దాసుడా. అయ్యో అనే స్థితిలో ఎందుకు ఉండాలి మనం? బలా అనే స్థితిలో ఉండొచ్చు కదా. మనందరము ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు, వీటితో ఉన్నంతకాలం మనకి ఏ సమస్య లేదు, ఇది మనకు వర్తించదు. నువ్వు కొంచెం బాగున్న వ్యక్తివైతే మాత్రం దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో, నీ విశ్వాసం డబ్బు మీదకు వెళ్ళనివ్వకు. తిని హ్యాపీగా ఉన్నా, నేను సంతోషంగా నాకున్న వాటితో, అది వద్దు. సంతోషం దాని నుంచి రానివద్దు, దాని నుంచి నీకు సంతృప్తి రానివద్దు. నువ్వు ఎప్పుడు ఆకలితోనే ఉండు, ఎప్పుడు కరువుగానే ఉండు. ఆధ్యాత్మిక స్థితిలో ఇంకా నేను ఏదో సాధించాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఎదగాలి, ఇంకా దేవుళ్ళో సంతోషించడం ఎలాగో తెలుసుకోవాలని ఈ కరువుతోనే ఉండాలి తప్ప, కడుపు నిండింది, డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా తిన్నాను, శుభ్రంగా పడుకున్నాను, ఈ స్థితిలో ఉంటే ప్రభు నేను చూసి అయ్యో. నేను గమనించిన ఇంకో మాట మీకు చెప్తా. చాలా కష్టపడి సేవ కట్టిన వాళ్ళు చాలా పేదరికంలో పనిచేయడం నేను చూశాను, నేను విన్నాను కూడా. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, సేవ చాలా డెవలప్ అయింది, ఆ ఇచ్చిన కానుకలతో ఇంకా సేవ డెవలప్ చేసేవారు. వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళ పిల్లల కోసం కొంత ఆస్తి వాళ్ళ కోసం వాళ్ళు డైవర్ట్ చేశారు, చచ్చిపోయారు పెద్దవాళ్ళు. ఈ పిల్లలు ఈ ఆస్తిలో పడి బతుకుతూ ఐశ్వర్యంతో తూగుతూ సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ తర్వాత పిల్లలు పుట్టారు. వాళ్ళ ఐశ్వర్యంతో తూగుతూ లోక సంబంధమైన ఆశలు, ఎంజాయ్మెంట్లు తప్ప ఆడికి భక్తి లేదు, దేవుడు లేడు, విధానం లేదు.
వీళ్ళు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న సమృద్ధి. వాళ్ళ దగ్గర ఉన్న సమృద్ధి. మా అమ్మ అంటది, నీకు ఒక్కడే కొడుకు, ఆడు కోసం ఏదైనా దాయొచ్చు కదరా అంటది మా అమ్మ. వాడి కోసం ఏదైనా దాస్తే వాడిని నేనే చెడగొట్టినట్టు. వాడి కోసం వాడు దాచుకున్నాడు అనుకో, ఆడు గొయ్యి ఆడు తవ్వుకుంటాడు. నేను దాచాను అనుకో, గొయ్యి తవ్వి నాన్న రారా ఇందులో పడి చచ్చిపోని నేనే ఇవ్వాలి గొయ్యాడికి. ఎవద్దు, సేవ చేద్దాం. సేవ చేసేవాళ్ళు సేవ చేయండి, సంపాదించే వాళ్ళు సంపాదిస్తూ మీకు కావాల్సింది ఉంచుకుని దేవుడి కోసం ఖర్చు పెట్టండి, పరలోకంలో తీసుకుందాం అదంతా. హల్లెలూయా. యేసుప్రభు చెప్పిన మాటలు ఎంత గొప్పవో తెలుసా? మీరు డబ్బుని ఇక్కడ దాస్తున్నారు, ఇక్కడ చెద పడుతుంది. ఎవడైనా ఆ మాట గుర్తుపెట్టుకుంటాడా? ఇక్కడ చిమ్మిట పడుతుంది, చెద పడుతుంది, ఇక్కడ తినేస్తుంది. కాబట్టి మీ ధనాన్ని పరలోకంలో దాచుకోండి. ఎంతమంది క్రైస్తవులు వద్దు, మనకి బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కువ వద్దు, ఇంకా చీటీలు పార్టీలు వేసి 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకు 2 లక్షలు వచ్చి వాళ్ళకి 2 లక్షలు తినేద్ది. ఆ చిలక పెట్టి తినేద్ది. అలా 2 లక్షలు తినేస్తుంది. ఆ ₹1,00,000 ఆడి తినేస్తాడు. ఈలోపు ఎక్కడో చోట దాచుకున్నప్పుడు ఏ మోడీ 500 కాగితాలు కూడా తీసేశారంటే అప్పుడు అక్కడ అయిపోతాయి. అరే, ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ డబ్బుని ఎవ్వడు హ్యాక్ చేయలేడు. అలాంటి పాస్వర్డ్తో పెడతాడు దేవుడు. నీ డబ్బుని అక్కడ నిక్షిప్తంగా, దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు, ఎవడైనా పరలోకంలో డబ్బులు దాచుకుంటాడా? ఆయన చెప్పిన మాటే కదా. మీరు భూమి మీద డబ్బును కూర్చోవడానికి ప్రయత్నించద్దు, ఇక్కడ పాడైపోద్దురా, డబ్బులు పోతాయి. నా దగ్గర దాచుకోండిరా బాబు, డబ్బులు మీకు రెట్టింపు చేసిద్దాను. ఎవడంటే దాచేవాడు? అందుకనే ప్రభు మనల్ని చూసి జాలి పడుతున్నాడు. అయ్యో, నువ్వు చాలా దూరం గురించి ఆలోచిస్తున్నావు, అవసరం లేదు. నువ్వు నిజమైన విశ్వాసం కలిగి ఉండు, అంత దూరం నువ్వు ఆలోచించగలదు, నీ గురించి ఆయన ఆలోచించుకుంటాడు. హల్లెలూయా. అయ్యో ధనవంతులారా, మీకు నేను ఆదరణ ఇవ్వను. అయ్యో కడుపు నిండినారా, ఆకలితో ఏడుతారు. అయ్యో ఈరోజు ఎంజాయ్ చేసి ఆనందంగా ఉన్న వాళ్ళారా, ఏడుతారా, ఏడుపే మిగులుతుంది మీకు. ఈ మాట చిన్న మాట, నీ జీవితానికి అప్లై చేసుకోగలవా? ఛాలెంజింగ్ వర్డ్ ఇది. నీ జీవితానికి దీన్ని అప్లై చేసుకోగలవా? నేను ధనవంతుడిగా ఉండను, కడుపు నిండి కింద సమృద్ధిగా ఉన్నట్టుగా నేను బ్రతకను, లేనోడి కింద నేను బ్రతుకుతాను, నేను ఈ లోకాన్ని బట్టి ఆనందించను, ప్రభువుని బట్టి ఆనందిస్తాను, వీటన్నిటి బట్టి నేను సంతోషాన్ని తెచ్చుకోను. ఎవడన్నా తీసుకోగలమా మన జీవితంలో ఈ మాటని? ఈరోజు మనం పేదోళ్ళుగా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఈ మాట మీకు అర్థమవుతుంది. రేపు డబ్బులు వచ్చినాయి అనుకో, అప్పుడు ఆ డబ్బు ఛాలెంజ్ చేస్తుంది. అది వచ్చే కొద్ది ఇంకా దాయాలనిపిస్తుంది, ఇంకా రూపాయికి రూపాయి దాయాలనిపిస్తుంది, ఇంకా మన దగ్గర పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఈ మాట నిన్ను ఛాలెంజ్ చేస్తుంది. ఏమిరా నీ బ్రతుకు, ఎందుకురా దాచావు బ్యాంకుల్లో, ఎందుకురా సైట్లలో దాచావు, ఎందుకురా బిల్డింగుల్లో దాచావు, ఏం చేస్తుంది అది నీకు? పరలోకమందు ధనం దాచుకో. హల్లెలూయా. సేవ ఖర్చు పెట్టండి, బేదలకు ఖర్చు పెట్టండి, అనాథలకు ఖర్చు పెట్టండి. ఆ ఖర్చు పెట్టిందంతా యేసయ్య దగ్గర దాచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు వాళ్ళకి ఇచ్చింది రేపు నీ పిల్లలకి ఇవ్వడా? దేవుడు ఇస్తాడు. నువ్వు అన్ని జనులు ఖర్చు పెట్టింది, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టింది, నీ పిల్లల జీవితాన్ని చూసుకోలే రెస్పాన్సిబిలిటీ ప్రభు తీసుకోడా? ఆ మాత్రం కూడా మనం ఆలోచించలేకపోయాం. అందుకని అన్నాడు, అయ్యో క్రైస్తవులరా, ఆస్తిపాస్తులు, సంస్థలాస్తులు, విశ్వాసుల డబ్బులు, ఎంతంత లగ్జరీ లైఫ్లు, బయట పేదరికం ఉంది, బయట సేవ బోళ్ళు అంత కుంటుపడి ఉంది, ఎంతో మిషనరీ మినిస్ట్రీ ఆగిపోయి ఉంది. ఇన్ని రకాలున్న వీడు డబ్బులు ఎంజాయ్ చేసి హ్యాపీగా బ్రతుకుతాడు. యేసయ్య అన్నాడు, అయ్యో ధనవంతురారా, ఇంకేం ఆదరణ లేదు నీకు. అయ్యో కడుపు నిండినవాడా, నీవు ఆకలి కొందువు. అయ్యో ఆనందంతో తొలతూగుతున్నవాడా, నువ్వు ఏడుస్తావు, ఏడుపు మాత్రమే మిగులుతుంది. ఆఖరి మాట నేను మీకు చెప్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను. పిమ్మట ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెనో ఆ పట్టణములు వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీన, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేసిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. ఇక్కడ ఒక సందర్భం చెప్పాడు. ఏంటంటే ఆయన ఓ పట్టణానికి వెళ్ళాడు, కోరాజీనా అనే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి మీటింగ్లు పెట్టాడు, వాక్యం చెప్పాడు. 10 రోజులు 15 రోజులు వాక్యం చెప్పాడు ఫుల్గా.
చెప్పిన ప్రతిరోజు అన్ని స్వస్థత గుడికలు వాక్య సభలే, వాక్యం చెప్పడం అద్భుతాలు చేయడం, వాక్యం చెప్పడం అద్భుతాలు చేయడం చేసాడండి. ఊరంతా కదిలిపోయింది. జనం అందరూ మీటింగుల దగ్గర వాక్యం వింటా ఏడ్చారు, వాక్యం వింటా స్తోత్రాలు చెప్పారు, దేవుని మహింపరిచారు, అద్భుతాలు చేసి పెద్ద రివైవల్ వచ్చింది. అక్కడి నుంచి బేత్సైదాకి వెళ్ళాడు. బేత్సైదాలో మీటింగ్లు, కోటాలు, అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప రివైవల్ అక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అసలు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళ భక్తి ఎలా ఉంది చూడడానికి వెళ్ళాడు. వెళితే బయట గట్ల మీద బెట్టింగ్లు కట్టుకున్నాడు, ఇంట్లో కూర్చుని సీరియల్ చూసేవాడు సీరియల్ చూసుకుంటున్నాడు, ఈ మీమ్స్ చూసుకుని నవ్వుకునేవాడు ఆ మూలలో కూర్చుని ఆడు ఆ పనిలో ఉన్నాడు, కులాల గురించి తిట్టుకునేవాడు కులాల గురించి తిట్టుకుంటానే ఉన్నాడు, డబ్బు పిచ్చితో బతికేవాడు డబ్బు పిచ్చితోనే బతికెత్తున్నాడు, తొక్కేవాడు తొక్కుతే ఉన్నాడు, పీఠాల మీద కూర్చున్నాడు, ఏ మార్పు లేదు. ఆశ్చర్యపోయాడు. మీ విషయంలో నేను చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాలు అంటే యెషయా కాలంలో అవి పెద్ద సిటీస్. ఆ సిటీలు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నందుకు దేవుడు వాటిని నాశనం చేశాడు. సొదొమ గొమొర్రా విన్నాం కదా, పోనీ సొదొమ గొమొర్రాల గురించి కూడా ఎత్తాడు, ఆట కొంచెం మాట్లాడు. ఆ పట్టణాలు దేవునికి విరోధంగా ఉన్నందుకు వాటిని నాశనం చేశాడు. ప్రభు ఏమన్నాడంటే, సొదొమలోకి నేను వెళ్ళి 2 రోజులు వాక్యం చేసి చెప్పి అద్భుతాలు చేసి ఉండుంటే మారు మనసు పొందుండేవాళ్ళు. తూరు సీదోను పట్టణాలకు వెళ్ళి అద్భుతాలు చేసి వాక్యం చెప్పు ఉండుంటే వాళ్ళు మారు మనసు పొంది ఇంకా బ్రతుకుండేవాళ్ళు. ఈరోజు ఇంత వాక్యం చెప్పి ఇన్ని అద్భుతాలు చేస్తున్నా మీరు మారు మనసు పొందలేదే, మిమ్మల్ని ఏమనాలి? ఇక అయ్యో అనాలా ఏమనాలండి? అక్కడ ఏమనాలండి వాళ్ళని చూసి? ఇంకో మాట ఏం చేయాలి చెప్పండి? వాక్యం చెప్పాడు, అద్భుతాలు చేశాడు, ఇంకేం చేయాలి? ఏం చేయడానికి లేదు. ఆయన చెయ్యగలిగేదంతా చేసినా వాళ్ళ బ్రతుకులో ఏ మార్పు లేనప్పుడు ఆయన అన్నాడు, అయ్యో ఏం చేయగలను ఇంకా. మారు మనసు పొందని క్రైస్తవ్యం మధ్యలో నిలబడి అయ్యో మీరు ఇలాగున్నారా? ఏమండి, ఇది యేసుప్రభు ఇక్కడే నిలబడితే మనకు వాక్యం చెప్పలేదా? నిజం చెప్పండి. మన సంఘంలో అనేక కోణాల్లో మనం ఎలా బ్రతకాలో చెప్పుకున్నాం. అద్భుతాలు చేయలేదా? వాతావరణంలో అద్భుతాలు చేశాడు, కాలాల్లో అద్భుతాలు చేశాడు, పిల్లల్లో అద్భుతాలు చేశాడు, పెద్దవాళ్ళు అద్భుతాలు చేశాడు, ఉద్యోగాల విషయంలో, చదువుల విషయంలో, రోగాల విషయంలో. ఈ కోణంలో అద్భుతం చేయలేదని చెప్పడానికి వీలు లేకుండా అన్ని కోణాల్లోనూ అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు మన నుంచి? మారు మనసు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మారు మనసు. అద్భుతాలు తీసుకుని స్తోత్రం చెప్తామని కాదు, వాక్యం విని నేర్చుకుని 10 మందికి చెప్తామని కాదు. ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నువ్వు మారు మనసు పొందుతావు. అందుకని ఆ ఊరెళ్ళి చూసేసరికి ఆయన రాకముందు ఎలాగున్నారో అదే బ్రాంతి షాపులు, అదే మందు కొట్లు, అదే కొట్లాట్లు, అదే తిట్టుకోవడాలు, అదే దొంగ వ్యాపారాలు, అదే పద్ధతులు, అలాగే ప్రజలు బ్రతుకుతుంటే ప్రభు ఏం చేయాలి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందుదాం. హల్లెలూయా. మనం ఎలాంటి క్రైస్తవ్యంలో ఉన్నామో తెలుసా? మారు మనసు పొందని సేవకులు, మారు మనసు గురించి చెప్పని బోధకుల సంఘాలలో, మారు మనసు పొందని విశ్వాసుల మధ్య బతుకుతున్నాం. మారు మనసు పొందని సేవకులు, మారు మనసు గురించి చెప్పని బోధకులు, మారు మనసు పొందని విశ్వాసుల మధ్యన మనం బ్రతుకుతున్నాం. మారు మనసు గురించి మాట్లాడితే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఒక పోస్ట్ తిరిగింది బయట, ఇది కాదు క్రైస్తవ్యం, గవర్నమెంట్ మన గురించి ఎలా అనుకుంటుందని పోస్ట్ తిరిగింది, అందరూ షేర్ చేసాం. దానికి ఒకడు, రే నువ్వు అసలు క్రైస్తవుడివేనా? ఆ కొడక ఈ కొడక చేతులు గాజులు అనేవాడేమో క్రైస్తవుడట, క్షమించాలన్నవాడేమో క్రైస్తవుడు కాదట. ఒక 100 మంది పిచ్చోళ్ళ మధ్యన మనం కానీ అడిగి ఎవడన్నా పిచ్చోడిని పలకరిద్దామని వెళ్ళాం అనుకో, ఈ 100 మంది కలిపి నిన్ను ఆటాడేసుకుంటారు. పిచ్చోడు వచ్చాడు రా మన మధ్యగానే. ఎవడ పిచ్చోడు ఇంతకే? ఈ 100 మంది పిచ్చోళ్ళు. ఈ 100 మంది పిచ్చోళ్ళు కలిపి బాగున్నవాడిని పిచ్చోడు అంటారు. అలాగే ఎవడో మారు మనసు పొందినాడు ఒకటి పెట్టాడు, క్షమించడం రా బాబు క్రైస్తవ్యం, ప్రేమించడం రా బాబు క్రైస్తవ్యం, శాంతంగా ఉండడం రా బాబు క్రైస్తవ్యం అంటే అమ్మ నా బూతులన్నీ అందులోనే ఉన్నాయి. తిట్టి నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు చేతులు కాడు కట్టుకుంటా. ఇంకొకడు అన్నాడు, మీరు ఇలాంటి పోస్టులు పెట్టి
క్రైస్తవ్యాన్ని దారి మళ్ళించొద్దన్నాడు. అది మాత్రం కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే, ఒకడు గోతిలోకి వెళ్ళిపోతున్నాడు, అలా వెళ్ళకూడదని దారి మళ్ళించడం కరెక్టే. ఆడి ఫీలింగ్ ఏంటో తెలుసా? క్రీస్తు మార్గంలో మనం వెళుతున్నాం. ఏంటి క్రీస్తు మార్గం? కొట్టడమా, తిట్టడమా, దమ్ముంటే రండిరా అంటమా, ఇతర దేవుళ్ళని దూషించడమా, లేదా మమ్మల్ని తిట్టారు కాబట్టి వాళ్ళని కూడా తిడతాం, మమ్మల్ని లోపలేశారు కాబట్టి వాళ్ళని కూడా వేసారు. ఇదేంటి? దుష్టుడు నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించే బైబిల్ అది కదా అది. ఈరోజు బైబిల్ని ఎవడైనా చెప్తే వాడు క్రైస్తవుడు కాదని ముద్రేస్తారు. ఎందుకు ముద్రేస్తారంటే, మారు మనసు పొందని సేవకులు, మారు మనసు గురించి చెప్పని బోధకులు, మారు మనసు పొందని విశ్వాసులతో క్రైస్తవ్యం నిండిపోయినప్పుడు మారు మనసు పొందినోడు పిచ్చోడి కింద కనబడతాడు. కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఆ మారు మనసు పొందేవాడి గురించి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ స్క్రాప్ గురించి కాదు, ఈ చెత్త గురించి ఆయన చూడలేదు. నాకు ఇబ్బంది రాకూడదు, నన్ను ఎవడో ఏమనకూడదు, మాకు ఆత్మాభిమానం ఉంది, మాకు గౌరవం ఉంది, మేము మాట పడము, మేము దెబ్బతినము, మేము చెంప చెల్లిమనిపించుకోము, మేము శత్రువుల్ని క్షమించము అనే స్క్రాప్ కోసం దేవుడు చూడలేదు. ఆ చెత్త కోసం దేవుడు చూడలేదు. ఆ చెత్తను చూసి ప్రభు అనే మాట ఏంటో తెలుసా? అయ్యో, మిమ్మల్ని ఇంకెవడ బాగు చేస్తాడు, మిమ్మల్ని ఎవడ బాగు చేస్తాడు? ఆ చెత్త కోసం దేవుడు చూడట్ల, ఆ చెత్తను చూసి అయ్యో అని బాధపడుతున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మారు మనసు, కోపము లేని, ఆవేశము లేని, అజ్ఞానము లేని, ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దయ కలిగిన ఒక క్రైస్తవుని కోసం యేసు ఎదురు చూస్తున్నాడు. అలాంటి క్రైస్తవ్యం కోసం యేసు ఎదురు చూస్తున్నాడు. ఆయన మార్గములో బ్రతికే వారి కోసం యేసు ఎదురు చూస్తున్నాడు. అలాంటి మార్పు కొరకు యేసు ఆశతో ఎదురు చూస్తున్నాడు. మనం ఇవ్వాలి. మనల్ని చూసే బయట దేవుడు అయ్యో 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 అనుకుంటా రావాలి. మన దగ్గర చూసి అమ్మయ్య అనుకోవాలి. అమ్మయ్య ఉన్నారా బాబు? చూడండి, ఎండలో తిరిగినోడు సడన్గా ఏసీలోకి రాగానే అమ్మయ్య అనుకున్నట్టుగా ఈ చెత్త మధ్య, స్క్రాప్ మధ్య, దొంగ క్రైస్తవుల మధ్య, వేషధారుల మధ్య, అధికారాల కోసం తన్నుకునే వారి మధ్యన, కోపావేశాలకి వీళ్ళకున్న కోపాన్ని విశ్వాసుల మీద రుద్ది వాళ్ళని రెచ్చగొట్టే చెత్త క్రైస్తవుల మధ్యన, చెత్త నాయకుల మధ్యన, సరైన దారిలో క్రైస్తవ్యాన్ని నడపని యాజమాన్యం మధ్యలో దుఃఖపడుతున్న క్రీస్తు నిన్ను నన్ను చూసి హమ్మయ్య అని రిలాక్స్ అయిపోవాలి. హల్లెలూయా. అలాంటి ఒక మార్పు కోసం యేసు ఎదురు చూస్తున్నాడు. అలాంటి ఒక రివైవల్ కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. అలాంటి మారు మనసు పొందిన వాళ్ళ కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో కనబడే ఆ 1000 మంది అదే క్రిస్టియానిటీ అనుకుంటున్నారు. కొన్ని వేల మంది ఎందుకు మాట్లాడలేదో తెలుసా? వాళ్ళందరికీ తెలుసు ఇది తప్పని. కానీ తప్పని అంటే వాళ్ళ మీద పడిపోతున్నారు. ఇక ఏ పేరు తీసుకొచ్చారంటే క్రిస్టియానిటీ అంటే ఇదే, తిట్టుకోవడం, అరుచుకోవడం, ఎదురు సమాధానాలు చెప్పడం. ఈ పేరు వచ్చింది. నాకు చాలా బాధ ఉందండి ఈ విషయంలో, చాలా బాధ ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన దేశంలో క్రైస్తవులు అంటే తోమ వచ్చిన దగ్గర నుంచి మన దేశంలో క్రైస్తవులు పనిచేస్తున్నారు. మిషనరీలు వచ్చిన దగ్గర నుంచి ఈ 200 సుమారు ఈ 150 సంవత్సరాల్లో క్రైస్తవులు ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో శ్రమలు పడి, ఎన్నో బాధలు పడి క్రైస్తవ్యానికి మంచి పేరు తెచ్చారు. దేవునికి స్తోత్రం. వీళ్ళని తోసేస్తే బయటికి పోతారు, వీళ్ళ దగ్గర లాగేసుకుంటే వదిలేసిపోతారు, వీళ్ళ దగ్గర పట్టుకుపోతే పోతే పోనే. యేసుప్రభు చెప్పిన మాటే, నీ దగ్గర పై వస్త్రం పట్టుకుపోతే అగ్గి కూడా ఇచ్చే అన్నాడు. నీ దగ్గర ఎవరైనా లాక్కుపోతే పోనే అన్నాడు. అలా చేసి ఒక సాక్ష్యం తెచ్చుకున్నారు. ఏంటంటే క్రైస్తవులు ఎవరిని ఏమన్నారు వాళ్ళు అనే ఒక పేరు తెచ్చుకున్నారు. ఒక 150 సంవత్సరాల పాటు మన తెలుగు రాష్ట్రాల్లో కష్టపడి తెచ్చిన సాక్ష్యం అంతా 15 రోజుల్లో నాశనం చేసి పాడేశారు. బాధ ఉంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది. 15 రోజుల్లో బూడిద చేశారు. మళ్ళీ తేలేమా సాక్ష్యాన్ని? మన ప్రాంతాల్లో, మన వీధుల్లో, మన ఇళ్లలో ఆ సాక్ష్యాన్ని మళ్ళీ తిరిగి తెద్దాం. హల్లెలూయా. క్రైస్తవుడు కొట్టినా నోరు మూసుకుని ఊరుకుంటాడనే సాక్ష్యాన్ని, క్రైస్తవుడు తిట్టినా నోరు మెదపడనే సాక్ష్యాన్ని, క్రైస్తవుడి దగ్గర ఏదైనా లాక్కుపోయినా వాళ్ళు ఏమి అనరనే సాక్ష్యాన్ని,
క్రైస్తవుల్ని ఏమైనా అంటే దేవుడే స్వయంగా లైన్లోకి దిగి ఒక్కొక్కటి తాటా తీస్తాడన్న భయాన్ని మనం తేవాలి. దేవునికి స్తోత్రం. అదే కదా తెచ్చారు అందరూ. ఓ పాస్టర్ని తిడతా ఉంటే చాలా సైలెంట్గా ఉండిపోతాడు. నేను ఎన్నో సాక్ష్యాలు మీకు చెప్పాను అలాంటి. నేను నేరుగా పాస్టర్ గారి దగ్గర విన్న సాక్ష్యాలు. ఒకడు వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు నరికేయడానికి ఎప్పటి నుంచో తిడుతున్నాడట. గొడ్లు పట్టుకుని వచ్చేస్తే గుమ్మం దాటకుండా చెయ్య కాలు పడిపోయింది అంట. అక్కడ గుమ్మం దాటకుండా తిట్టిన రోజులు తిట్లు భరించాడంట. తోసాడంట అతను. ఒకసారి కర్రలు పట్టుకుని జనాలు వచ్చేసారంట. మీటింగ్లు ఆపేశారట. 3.5 సంవత్సరాలు ఎంతో చాలా బాధలు పెట్టారు. అవన్నీ భరించాడు. భరించనిస్తున్నారండి ఈ రోజుల్లో. ఏంటి అతను తిట్టాడా, లోపలేసేద్దాం. దేవుడు ఏమనుకున్నాడంటే 3.5 సంవత్సరాల తర్వాత ఈ అద్భుతం చేద్దాం అనుకుంటాడు. ఈడు 3.5 సంవత్సరాలు ఎక్కడ భరిస్తున్నారు. అతను కాలు చేయబడిపోతే ఊర్లో వాళ్ళు ఎవడైనా పాంప్లెట్ పంచుతుంటే క్రైస్తవులు వచ్చి ఇక్కడ పంచడానికి లేదా అనగలడా? ఎవడైనా అనగలడా? అనలేడు. మా ఏరియాకు వచ్చారంటే బొట్టెడతాను అంటాడు ఎవడైనా? చేతుల మీద కాళ్ళ మీద మమకారం ఉన్నవాడు ఎవడో నోరేస్తారు. ఇంకా ఆ భయాన్ని నువ్వు తేగలవా ఎప్పటికైనా నీ జీవితంలో? ఆ భయాన్ని దేవుడు తేగలడు. దేవుని స్తోత్రం. భరించినంతకాలం భరిస్తే ఎలాంటి భయం పెట్టాలో అలాంటి భయం నా దేవుడు పెట్టగలడు. హల్లెలూయా. అలాగ అన్ని దేశాలని గెలుచుకుంటూ వచ్చాడు. మన దరిద్రం, దౌర్భాగ్యం మన తెలుగులోనే ఈ దరిద్రులు అందరూ తయారయ్యారు. మన తెలుగులోనే దాపురించారు. నార్త్ ఇండియాలో లేరు ఈ స్క్రాప్. ఈ తమిళనాడు, కర్ణాటకలో ఈ స్క్రాప్ లేదు. అక్కడ క్రైస్తవుల్ని ఇబ్బందులు పెడుతున్నా వాళ్ళు భరించుకుంటారు. నానా చెత్త అంతా వచ్చి మన తెలుగులోనే పడింది. అందులో మనం పుట్టాం. మన దరిద్రం. ఇప్పుడు మనమే ఒక మంచి క్రైస్తవ్యాన్ని ప్రారంభించాలి. హల్లెలూయా. మళ్ళా ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దేవుని శక్తి కలిగిన, దేవుడి మీద ఆధారపడగలిగిన క్రైస్తవ్యాన్ని మళ్ళీ మనం ప్రారంభించదుముగాక. బైబిల్లో ఒక మాట ఉంటుంది. నేను ముగించే ముందు మాట చెప్తాను. ఒక విధవరాలు ఉంది. న్యాయం తీర్చమని న్యాయాధిపతి దగ్గరికి వెళుతుంది. పదే పదే న్యాయం తీర్చట్లేదు. మళ్ళీ రా అంటున్నాడు. కొంతమందికి తీరుస్తున్నాడు, ఈమెకి మాత్రం వాయిదాలు వేస్తున్నాడు. వాళ్ళకు తీరుస్తున్నావు, నాకెందుకు తీర్చట్లేదు అల్లా. ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు, ఎంత వెయిట్ చేయమంటే అంత వెయిట్ చేసింది. ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చే వరకు వెయిట్ చేసింది. ప్రభు అంటాడు కదా, మనుష్య కుమారుడు మరల వచ్చేటప్పటికి ఆ విశ్వాసం కనుగొనునా. నేను న్యాయం తీర్చేదాకా ఆగే క్రిస్టియానిటీ కనపడతాడు. ఎవడవుతున్నాడు? వీ వాంట్ జస్టిస్. యేసుప్రభు ఇవ్వకర్లా జడ్జిమెంట్. యేసుప్రభు సీన్లోకి రావద్దు. అర్జెంటుగా మాకు తేల్చాలి, అర్జెంటుగా మాకు తేలిపోవాలి. ప్రభు చెప్పిన మాట నిజమే. ఆ విశ్వాసము కనుగొనలేడు. అర్జెంటుగా తేలిపోవాలి. దేవుడు సీన్లోకి వచ్చేదాకా, దేవుడు న్యాయం తీర్చేదాకా ఎవరు ఎదురు చూడగలరు? వాళ్ళు అన్నారు, మీ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా? మీ ఇంట్లో ఏమన్నా జరిగితే ఆ కామెంట్లు ఎందుకు ఊరుకోకుండా దెబ్బలాడతామా? ఊరుకుంటాం. మా ఇంట్లో జరగకుండా కాపాడడానికి మాకు కాపరు ఉన్నాడు. కాపరు లేకపోతే అంత ఆలోచించాలి. మా ఇంట్లో జరగకుండా ఆపడానికి కాపరు ఉన్నాడు. ఆ కాపరే 4 దెబ్బలు కొట్టేయండి అని పంపించేస్తే రాజు తెలుసుకుంటే దెబ్బలు తీయడానికి ఏముంది ఇబ్బంది? హ్యాపీగా వాటిని భరిస్తాం. దేవునికి స్తోత్రం. తీసుకురావాలి ఒక మారు మనసు కలిగిన క్రైస్తవ్యం అంటున్నాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, ఇన్ని అద్భుతాలు చేశాను, ఎంత వాక్యం చెప్పాను, మారు మనసు పొందలేదా? మన సంఘంలో ఇంత వాక్యం ప్రకటించబడింది, ఇన్ని అద్భుతాలు జరిగినాయి, మనసు మారలేదా? ఇంకా నువ్వు బతుకలాగే ఉందా? నీ మాట మారలేదు, నీ బతుకు మారలేదు, నీ బుద్ధి మారలేదు, నీ పద్ధతి మారలేదు, నీ శత్రుభావం మారలేదు. నువ్వు ఇలాగే ఉంటే దేవుడు నిన్ను చూసి అయ్యో ఏంటి నీ బ్రతుకు. ఒక రోజు నిన్ను చూసి అయ్యో అన్నాడంటే ఆ రోజుతో నీ జీవితం అయిపోయినట్టే. అయ్యో అని అన్నాడంటే ఇక నేనేమి చేయలేను అన్నట్టు. ఎన్ని జరిగినా మారు మనసు పొందని వాడిని చూసి నిజంగా దేవుడు అయ్యో అంటున్నాడు. ఆ పరిస్థితి మనకు రాకుండానుగాక, ఒక లోతైన మార్పు మనకి వచ్చునుగాక. దేవుడు మనల్ని చూసి అయ్యో కాదు అమ్మయ్యా అనే క్రైస్తవ్యం మనం కలిగి ఉందుముగాక. అన్ని కోణాల్లో దేవుడు మనల్ని రూపించినట్టుగా సంతోషంగా బ్రతుకుదాం. అన్ని కోణాల్లోనూ ఈరోజు ఎన్ని విధాలుగా దేవుడు మాట్లాడాడో, ఎలాంటి వారిని చూసి అయ్యో అని ప్రభు అంటాడో, ఏనాడు ఆ బ్రతుకు మనకి రాకుండా
ఉన్నట్లు దేవుడు మనల్ని చూసి సంతోషించాలి, మనం దేవునిలో సంతోషించాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.